మీకు ఎవరు చెప్పండి వారు? సాహిత్యకు గురువు గారు. నమస్కారం సార్, దయచేసి కూర్చో. మీకోసం పుస్తకం పెట్టు. గొప్ప కవి, తాండవలాస్యం మొదలైనటువంటి కావ్యాలు రచించినటువంటి వారు మా గురువు గారు స్వర్గీయ పద్మశ్రీ పురస్కృత డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారికి అత్యంత ప్రియ శిష్యులు. వారి యొక్క మార్గదర్శనంలో అనేకమైనటువంటి కావ్యాలు రాసినటువంటి వారు రాయడమే కాకుండా సాహిత్య చేత చక్కగా పద్యాలు రాయించి నేర్పించి ఈరోజు సాహిత్య మనకు పైన పెరిగినటువంటిది కనిపిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా అందరూ ఒకవైపే పెరుగుతారు. ఈ సృష్టిలో చెట్టు ఒకటే రెండు వైపులకు పెరుగుతుంది. అది పైకి కనిపించేటట్టు పెరుగుతూ ఉంటుంది, కనిపించకుండా లోపలికి పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు వైపులా పెరుగుదల ఉంటుంది. మానవుడు కూడా చెట్టును ఆదర్శంగా తీసుకోవాలి. పైకి నువ్వు అందరికీ కనిపించేటట్టు బాగా పెరగాలి అంటే లోపల నీ పెరుగుదల బాగుండాలి. ఎంత లోతుకు వేర్లు ఎంత గట్టిగా కిందికి పోతాయో, ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడే నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలుగుతావు. లేదంటే చిన్న గాలికి పైనే వేర్లు వదులుకొని ఉండేటువంటి చెట్టు చిన్న గాలి వచ్చినా కూడా కూలిపోతుంది. కొన్ని చెట్లు మాత్రమే ఉంటాయి. పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చిన్న చిన్న కొమ్మలు విరిగిపోతాయే కానీ ఆ చెట్టుకేమీ కాదు. ఎందుకు? దానికి కారణం ఏమిటి అంటే దాని వేర్లు లోపలికి చొచ్చుకొని ఉన్నటువంటి కారణం చేత. కాబట్టి మానవుడు కూడా తన జీవితంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొని స్థిరంగా నిలబడాలి అంటే ముందు నీకు ఇన్నర్ గ్రోత్ ఉండాలి. అవుటర్ గ్రోత్ అనే దానికి అన్నం పెడితే సరిపోతుంది. ఆ ఇన్నర్ గ్రోత్ లేనటువంటి వాడు ఎప్పుడైనా సరే చిన్న గాలికి కూలిపోతాడు. ఆ ఇన్నర్ గ్రోత్ని పెంచేటువంటిదే, ఆ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేటువంటిదే ఈరోజు మనం చదువుకోబోతూ ఉన్నటువంటి పురాణ పద్య పఠనం అనేటువంటి తరగతి. ఆ పద్యాల్ని ఎందుకు నేర్చుకోవాలి, దాని ద్వారా మనకు అందేటువంటి సందేశం ఏమిటి, దాన్ని ఎలా వ్యాఖ్యానం చేసుకోవాలనేటువంటి విషయాలన్నీ మీరు అన్నమరాజు ప్రభాకర్ రావు గారి ముఖతః మీరు తెలుసుకోబోతున్నారు. వారి శిష్యరికంలో మీరు కూడా సాహిత్య లాంటి వాళ్ళుగా మారాలని ఆకాంక్షిస్తూ వారిని కొనసాగించమని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. ప్రారంభ హంగామా కొంచెం ఉంటుంది. ఒకసారి సెట్ అయితే ఇంకా ఇబ్బంది ఉండదు.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధాయువ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో నమః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా మా పద్యగురు అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారికి నమస్కారం చేస్తూ, ఈ పుస్తకం అందరికీ ఇవ్వబడింది కదా, అందరి దగ్గర ఉంది ఈ పుస్తకం కదా. ఎంతమంది చదివారు? చదివిన వాళ్ళు ఎంతమంది? ఏమేం పద్యాలు ఉన్నాయో ఐడియా వచ్చిందా? ఏ గ్రంథాల నుంచి తీసుకున్నారో? ఏ గ్రంథాల నుంచి తీసుకున్నారు? కష్టం మాయ్. ఎక్కడ ఇంకా అమ్మాయిలు దృష్టి ఇటు పెట్టండి, ఇక్కడ నడుస్తున్నది. ఓకేనా? మనకు అవధానాంశాలు తెలుసు. నిషేధాక్షరి, దత్తపది, వర్ణన, సమస్య, ఆశు అలా ఉంటాయి. అయితే వాటిల్లో కొంతమంది పురాణ పఠనం అని కూడా పెట్టుకుంటారు. పురాణ పఠనంలో పెట్టుకోవాలంటే అవధానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకు ధైర్యం కావాలి అంటే, పృచ్ఛకుడు ఎక్కడి నుంచైనా ఒక పద్యం తీసుకొని ఆ పద్యం గురించి చెప్పమంటాడు ఆయన. అయ్యా మైకు నాకు ఇచ్చారు, నేనే మాట్లాడతా, మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడాలి అని నిర్వాహకులు అనుకుంటే మైకు మీకు వస్తుంది. ఓకేనా? అయితే ఈ పురాణ పఠనం అంశాలుగా పెట్టుకునే వాళ్ళలో మన శతావధాన విద్వాన్ మరాళ ఆముదాల మురళి గారు ఒకరు. పెట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఎన్నో పురాణాలు ఉంటాయి. పురాణాలు రకరకాలుగా ఉంటాయి, కావ్యాలు ఉంటాయి, ప్రబంధాలు ఉంటాయి. వాటిలో ఎక్కడో ఏదో ఒక మూల నుంచి ఒక పద్యం తీసుకొని ఆ పృచ్ఛకుడు లేచి అడిగితే ఈ అవధానం ఏం చేయాలి? దాన్ని ధారణ చేయాలి. ఫస్ట్ ఆ పద్యం మళ్ళీ అని చెప్పాలి. చెప్పిన తర్వాత అయ్యా ఇదిగో ఈ పద్యం ఫలానా గ్రంథములోది ఫలానా ఆయన రాశాడు. రామాయణం అనుకోండి, రామాయణం భాస్కర రామాయణమా లేకపోతే ఇంకొక రామాయణ కల్పవృక్షమా చెప్పాలి కదా. సో అట్లాగే కొన్ని పద్యాలు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొన్ని హరివంశంలో ఉంటాయి, భాగవతంలో ఉంటాయి కదా. కొన్ని ఉత్తర హరివంశంలో ఉంటాయి, భాగవతంలో ఉంటాయి. అట్లా కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అట్లాగే కొన్ని భాగవతంలో ఉంటాయి, కొన్ని పారిజాతాపరణలో కూడా ఉంటాయి. అట్లా ప్రబంధాలలో ఉండే అవకాశాలు ఉంటాయి. సంఘటన ఒకటే అయినప్పటికి కూడా, సందర్భం ఒకటే అయినప్పటికి కూడా పద్యం కూడా అదేలాగుంటుంది. ఎందుకంటే రాసిన వాళ్ళందరూ ఓకేనా, ఆయా కవులందరూ కూడా లేకపోతే ఇది తీసుకుంటలేము, అది తీసేసుకుంటాం. వద్దొద్దు, ఆ కుయ్యి సౌండ్ వస్తుంది. ఆయా కవులందరూ కూడా రాదులే, అట్లా రాదు, తీసుకుంటారు. ఎందుకు అంటే ఆయా కవులందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్రం చదువుకున్న వాళ్ళు, ప్రాథమికంగా కావ్యాదులు చదువుకున్న వాళ్ళు, అలంకార శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, వ్యాకరణము, ఛందస్సు, అలంకారాలు అంటే చదువుకున్న వాళ్ళు, కవితాశక్తి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి, ఊహాశక్తి, కవితాశక్తి అంటే ఊహాశక్తి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి చాలా ప్రౌఢమైన పద్యాలు రాయగలిగినటువంటి వాళ్ళు. ఒక హరివంశం ఉంది లేదా ఒక ఉత్తర హరివంశం ఉంది అంటే అది భాగవతాన్ని మించి కొన్ని పద్యాలు ఉంటాయి దాంట్లో. సో అట్లా కవిత్రయాన్ని మించి కూడా కొన్ని పద్యాలు రాసినటువంటి వాడు నాట్యం సోముడు అట్లా ఉన్నారు మనకు. సో అట్లా ఏమవుతుంది అంటే ఒక్కోసారి పద్యాలు కన్ఫ్యూజన్ అవుతుంటాయి. కొన్ని పద్యాలలో పద్యంలోనే సూచన ఉంటుంది, కొన్ని పద్యాలలో ఎటువంటి సూచన కూడా ఉండదు. ప్రత్యేకించి వర్ణన పద్యాలలో సూచనలు ఉండవు, నీతి పద్యాలలో సూచనలు ఉండవు. కథానుగుణంగా సాగే పద్యాలలో ఒక్కొక్కసారి సూచన ఉంటుంది. అటువంటివి ఏమీ లేకున్నా ఉన్నా అవధానం చేయాల్సిన పని మాత్రం ఆ పద్యాన్ని ధారణ చేసి దాని సందర్భం చెప్పి దాని తాత్పర్యం చెప్పి అందులో ఉండేటటువంటి విశేషాలు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పి అది ఏ గ్రంథంలో అది ఎవరు రాశారో కూడా చెప్పాలి. ఇది అవధానం యొక్క పని. సో దీంట్లో మనకు 116 పద్యాలు ఇచ్చినట్టున్నారు వాళ్ళు.
కదా. 116 పద్యాలు ఇచ్చారు వాళ్ళు. సో దీంట్లో మనము ఈ పృచ్ఛకుడు ప్రశ్న వేసేటప్పుడు ఏది పడితే అది వేయకూడదు. మళ్ళీ దీంట్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి పురాణ పఠనము దాని పృచ్ఛకుడికి ఇచ్చిన పని కాబట్టి అవి పురాణాలలోంచి ఉండాలి, లేదా పురాణాలను ఆధారంగా చేసుకొని రచించబడినటువంటి కావ్యాలు అయి ఉండాలి, లేదా పురాణాలలోంచి ఇతివృత్తం తీసుకొని నిర్మించబడినటువంటి ప్రబంధాలు అయి ఉండాలి. ఇవి తప్ప వేరే వాటిని అడిగేదానికి లేదు. ఇవే అడగాలి. మాకు ఫలానా కవి చాలా మంచి కవి, ఆయన పద్యాలు చాలా బాగున్నాయి, అది చెప్తాం మీరు చెప్పండి అంటే కుదరదు. దీని పేరే పురాణ పఠనం కాబట్టి ఆ పురాణం ప్రత్యక్షంగా కానీ పురాణ ఆధారంగా కానీ ఉండాలి అడిగేవి. అవి కూడా వీలున్నంత వరకు ప్రాచీన కవులవై ఉండాలి. మనకు క్షీణయుగం వరకు ప్రబంధ కవుల వరకు ఉండాలి. ఆధునికులలో ఒకసారి మనం అడగదలుచుకుంటే ఏ విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళను, ప్రాచీన వాసన కలిగినటువంటి వాళ్ళను పట్టుకొని అటువంటి పద్యాలు అడగాలి. తప్పితే ఏది పడితే అది అడగకూడదు. సో దీంట్లో మనకు ఎన్నెన్ని ఉన్నాయి. బాబు వింటున్నారా? మీలో మీరు ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వింటున్నారా? మీలో మీరే మాట్లాడుకోవడం, మీరే వినటం కాదుగా. ఇక్కడ మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నా సరే రాసుకుంటే ఇంకా మంచిది. ఎందుకు అంటే ఆయా పుస్తకాలు మీరు కూడా భవిష్యత్తులో చదవాలి. ఎందుకు చదవాలి అంటే మనకు మన మురళి గారు చెప్పినట్టు పద నిర్మాణం, పద సృష్టి ఇక్కడ చేసుకోగలిగినప్పటికి కూడా పద ప్రయోగం మనకు తెలియాలంటే మనం విపరీతమైన గ్రంథ పఠనం చేయాలి. వాటిల్లో కూడా ప్రాచీన గ్రంథ పఠనం, పద్య గ్రంథ పఠనాలు విపరీతంగా చేస్తే తప్పితే ఇవి మనకు వంటబట్టవు. ఇవి సృష్టించడం కరెక్టే, ప్రయోగం పదాలు చాలా ఉంటాయి, ప్రయోగించాలి కదా. అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. రెండోది ఏంటంటే పద్యం రాయాలి అంటే కేవలం మనకు పదాలు తెలిస్తే సరిపోదు, ఛందస్సు, గణాలు, ప్రాసలు, ఎదులు తెలిస్తేనే సరిపోదు. దాంట్లో ఒక సందర్భాన్ని కవి ఎట్లా ప్రకటిస్తున్నాడు, ప్రకటించడానికి ఏ వృత్తం తీసుకుంటున్నాడు, ఏ ఛందోరూపం తీసుకుంటున్నాడు, తీసుకున్న తర్వాత దాంట్లో ఆ భావాన్ని ఎట్లా ఇముడిస్తున్నాడు, భావానికి పద్యం యొక్క నిడివి సరిపోతుందా లేదా. ఒక చిన్న భావం తీసుకొని ఏదో ఉత్పల్మాలను, చంపకమాల్లోనో లేకపోతే సీస పద్యంలో చెప్తానంటే భావం తక్కువైంది, పద్యం ఎక్కువైంది కాబట్టి అనవసరమైన పదాలు పడుతూ ఉంటాయి కదా. అట్లాగే పెద్ద భావాన్ని తీసుకొని కందములోను, తేటగీతులోను, ఆటవీధిలోను చెప్తానంటే భావం పెద్దదైంది, పద్యం ఇరుకైతుంది. సో అట్లా కాకుండా తగిన నిడివి ఉన్నటువంటి, తగిన అక్షర సంఖ్య కలిగినటువంటి, పరిమితి కలిగినటువంటి పద్యమే తీసుకోవాలి. ఆ పద్యంలో ఈ భావాన్ని ఎట్లా మనం ఇమిడించాలి అనేది మనకు కరెక్ట్గా తెలియాలి అంటే మనం ప్రాచీన గ్రంథ పఠనం తప్పకుండా చేయాలి. ప్రాచీన గ్రంథాలు మనం నన్నయ్య దగ్గర నుంచే మొదలు పెట్టాలి. నన్నయ్య చాలా చెప్పాడు దాంట్లో. సారమతిన్ గవీంద్రులు, ప్రసన్న కథా కలితార్థయుక్తులు, వనారసమేలు నాన్, ఇతరులు అక్షర రమ్యతనాదరింప, ఇవన్నీ మీకు పద్య నిర్మాణంలో చెప్పే ఉంటారు. అక్షర రమ్యత ఎట్లా ఉండాలి, నానా రుచిరార్థ సూక్తినిది అంటే ఏంటి కదా, ప్రసన్న కథా కలితం అంటే ఏంటి కదా, ఇవన్నీ కథ ఎట్లా చెప్పాలి, ప్రసన్నత ఎట్లా ఉండాలి చెప్పిన దాంట్లో ఈ లక్షణాన్ని వాళ్ళు చెప్తారు. కానీ మనం కూడా పద్యం రాస్తాం కదా రేపు ఎల్లుండో. రాసేటప్పుడు ఈ నన్నయ్య ముందు చేసిన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, సారమతిని గవీంద్రులు అనే పద్యంలో ఒక 5-6 అంశాలు చెప్పుకున్నాడు ఆయన తన పద్యాల లక్షణాల కింద. ఈ 5 లక్షణాలను పాటిస్తున్నాడా లేదా అనేది మనం నన్నయ్య గారి పద్యాలు చదివేటప్పుడు మనం చూడాలి కదా. నన్నయ్య గారి ఆది సభారణ్య పర్వాలు చదివేటప్పుడు మనం గమనించుకుంటూ పోతున్నారు. పద్యం చదవమంటే చదివాము, పదాలు తెలుసు కాబట్టి అర్థమైంది, కథ తెలిసిందంటే కాదు కదా. మనం అవధానం అవుతున్నాం, పద్య రచనలు అవుతున్నాం కాబట్టి పద్యం ఎట్లా నిర్మాణం జరుగుతున్నది, ఎత్తుగడ ఎట్లా ఉంటున్నది, ఎతిలోకి ఎట్లా వస్తున్నాడు, పాదం ఎట్లా ముగించుకుంటున్నాడు, రెండవ పాదంలో ప్రాసలోకి ఎట్లా వస్తున్నాడు, పద్యం ఎట్లా నడుస్తున్నది, దాని చేయ ఎట్లా ఉంది, చివరికి వచ్చినప్పటికి దాని ముగింపు ఎట్లా ఉంది, మొత్తం కలిపి బుల్లెట్ దిగిందా లేదా, ఇది మనం చూసుకోవాలి కదా. సో ఇది ప్రతి పద్యంలో కూడా నన్నయ్యది ఉంటుంది. ఏ పద్యం మీరు తీసుకున్నా కూడా అందులో ఇది ఉంటుంది, ఆ లక్షణం ఉంటుంది. దాంతోపాటు ఆయన ఇంకొకటి కూడా చెప్పాడు. ప్రతిజ్ఞ ఆయనది కాకపోయినా కూడా దాదాపు పరోక్షంగా చేసిన ప్రతిజ్ఞ ఏంటంటే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మవిధులు వేదాంతం అని ఒక పెద్ద శీసపద్యం చెప్పినాడు ఆయన. దాంట్లో ఇది ధర్మశాస్త్రం, ఇదే వేదాంతం, ఇదే బహుపురాణ సముచ్చయం, ఇదే నీతిశాస్త్రం, ఇదే ధర్మశాస్త్రం, అన్నీ ఇదే అని చెప్పి ఆయన ఒక చిన్న వాక్యంలో ఎదిహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అని వ్యాసుల వారు చెప్పిన ఒక చిన్న వాక్యానికి ఒక పెద్ద శీసపద్యం రాసి ఇన్ని ఉన్నాయా దాంట్లో ఎవరి దృష్టితో వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్పాడు ఆయన. ఎవరి దృష్టితో వాళ్ళు చూసుకోవచ్చు అని నన్నయ్య గారు వ్యాసుడు చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పి ఆయన చెప్పి ఊరుకుంటే సరిపోదు, ఆయన చూపాలి దాంట్లో. ఈ చూపుతూ పైన చెప్పినటువంటి నానా రుచిరార్థ సూక్తినిది ఆ లోనారసేటటువంటి గాఢత, గూఢత, గాంభీర్యము,
నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథనము, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోవాలి ఆయన కదా. ఈ పైన పద్యము కింద పద్యము రెండు కలిపితే ఆయన పద్యాలలోకి వస్తున్నాయా లేదా మనం చూడాలి. భావ ప్రకటన అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రకటన విధానానికి ఆయన ఎంచుకున్న ఛందస్సు నన్నయ్యది మీరు గమనిస్తే ఎక్కడైనా కూడా ఇంతకుముందు కూడా నన్నయ్య పద్యాలు, నన్నయ్య భారత భాగం అంటే ఆది సభా పర్వాల అరణ్యపరంలో 4 ఆశ్వాసాల మీద 123 పద్యాలు రాసినట్టున్నాడు ఆ శారదరాత్రుల వరకు. అంతవరకు మీరు గమనించుకుంటూ పోతే ఎక్కడే కానీ 5-6 పద్యాల కంటే ఎక్కువ వరుసలో ఉండవు. ప్రతి 4-5 పద్యాల తర్వాత వచనమే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఎక్కడ పద్యము చెప్పాలో ఎక్కడ గద్యము చెప్పాలో తెలుసు. గద్యములు ఏం చెప్తే అక్కడ రసం పడుతుంది, పద్యములు ఏం చెప్తే రసం పడుతుంది సంగతి బాగా గమనించిన వ్యక్తి కాబట్టి ఆయన వాగన శాస్త్రుడు, ఆదికవేనుడు కదా. కాబట్టి ఆయన పద్యం ఎట్లా చెప్తున్నాడు, ఏ సందర్భానికి పద్యం ఎన్నుకున్న సందర్భాన్ని ఆయన దాంట్లో పండిస్తున్నాడా లేదా, ఇవన్నీ మనం గమనించుకుంటూ పోతున్నాం. చదివాము, అర్థమైంది, కథ వచ్చిందంటే కదా. కథ రావడానికి వచనం తీసుకున్నా మనకు కథ అదే తెలుస్తుంది కదా. సో అందుకని ఏంటంటే మనకు ఈ పుస్తకాల పేర్లు మీరు ఏమేమి చదవాలో ఒకసారి మీరు నోట్ చేసుకోండి. అట్లా నేను నోట్ చేసుకొని వచ్చా రాత్రి కూర్చొని కదా. నేను శ్రమ పడ్డప్పుడు మీరు కూడా పడాలి కదా. మీరు పడకపోతే నాకు ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్నీ వస్తాయి కదా. సో అందుకని ఈ కవిత్రయ భారతం తర్వాత పోతన భాగవతం తర్వాత కవిత్రయ భారతంతో పాటు కవిత్రయములో ఒకడైనటువంటి నన్నయ్య యొక్క నిర్వచనోత్తర రామాయణం, తిక్కనది నిర్వచనోత్తర రామాయణం అనుకున్నాము కాబట్టి మళ్ళీ భాస్కర్ రామాయణము, రామాయణ కల్పవృక్షం, దాని తర్వాత ఎర్రాప్రగడ నృసింహ పురాణము, హరివంశం. ఆ రామాయణంలో వాళ్ళతో పాటు మల్ల రామాయణం కూడా రాసుకోండి. ఆమె కూడా చాలా బాగా రాసింది, కందువ పదాలని చెప్పి చాలా బాగా రాసింది ఆమె కూడా. కొన్ని పద్యాలు ఆమెవే ఉటంకిస్తుంటారు వేదికల మీద. దాని తర్వాత ఈ నన్నయ్య తర్వాత వచ్చిన ఆయన నన్నే చూడు, ఆయన కుమార సంభవం అని చెప్పి బ్రహ్మాండమైన కావ్యం రాసినాడు. ఆయన అది చదివి తీరాల్సిందే, కుమార సంభవం. దాని తర్వాత ఈ పోతన లాంటి వాళ్ళు వచ్చారు, భాగవతం రాశారు. ఈ మధ్యలో శ్రీనాథుడు వచ్చాడు. శ్రీనాథుడు అదే ఎర్రన్ తర్వాత వచ్చిన ఆయన నాచన సోముడు. ఈ నాచన సోముడు కూడా హరివంశం రాశాడు. ఎర్రన్తో పాటే రాశాడు ఆయన. ఎర్రన్ కంటే కొంచెం చిన్నవాడు, ఒక 20-25 ఏళ్ళు. ఆయన పెద్ద ఆయన రాస్తున్నా నేనెందుకు రాయకూడదు అని చెప్పి ఈయన కూడా రాశాడు. అయితే పెద్ద ఆయన కాబట్టి నెమ్మదిగా రాశాడు, ఈయన చిన్న ఆయన కాబట్టి దడ రాశాడు. ఈయనదే ముందు వచ్చింది. ముందు ఆయనే మొదలుపెట్టాడని సంగతి అందరికీ తెలుసు కాబట్టి అది హరివంశం ఒరిజినల్ పేరుతో అట్లాగే ఉంది. తర్వాత అయింది కాబట్టి దీన్ని ఉత్తర హరివంశం అన్నారు. రెండిట్లో కొంత తేడా కూడా ఉంటుంది. రెండు భాగవతం ఆధారంగా రాసినప్పటికీ కూడా ఆయన దాన్ని ఆదరించిన విధానం వేరు, ఈయన ఆదరించిన విధానం వేరు. మనం మాత్రం రెండింటిని కూడా సమానమైన ఆదరంతోనే చూడాలి. దాని తర్వాత శ్రీనాథ కవి సార్వభౌముడు ఆయన క్షేత్ర మహత్యాలు వచ్చినాయి. ఆయన వచ్చేటప్పటికి క్షేత్ర మహత్యాలకు ప్రాధాన్యత పెరిగింది. కాశీఖండము, భీమఖండము, శివరాత్రి మహత్యము అట్లాంటివి వచ్చినప్పటికీ మళ్ళీ ప్రబంధ లక్షణాలు ఉండేటువంటి ఒక హరవిలాసంలో ఒక 4 కథలు ఉంటాయి. అముక్తమాలికలో ఉన్నట్టు 4-5 కథలు ఉంటాయి, ఒకటే కథ కాదు. అట్లాగే శృంగార నైషధం అంటే నిషధరాజు అనేటువంటి నల చక్రవర్తి దమయంతికి సంబంధించినటువంటి కథ ఉంటుంది దాంట్లో. కథ అదే కానీ పద్యాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. దాని తర్వాత పోతనదే భాగవతంతో పాటు వీరభద్ర విజయం అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత పిల్లల మరి పినవీరభద్రుడి శృంగార శాకుంతలం ఉంటుంది. అదే కాలంలో కొంచెం అటు ఇటుగా వినకొండ వల్లభరాయుడు అని ఒక కవి ఉన్నాడు. నిజానికి ఈ తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేననే పద్యం ఆయనదే అంటారు. సరే, దాని మీద వివాదం మనకు అవసరం లేదు. కానీ దాని తర్వాత ప్రబంధ యుగం మొదలైంది. ప్రబంధ యుగంలో పెద్దన మనుచరిత్రము, దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము. బాబు అయ్యా అవధాన ద్వయం, మీరే అవధాన ద్వయం. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము, తిమ్మన పారియాతాపహరణము, పింగళి సూరణ కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము కూడా. దాని తర్వాత అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయము. అంతవరకు తెనాలి రామకృష్ణుడిది పాండురంగ మహాత్మ్యము. పాండురంగ ఎక్కడైనా మహాత్మ్యం కాదు, మాహాత్మ్యము, తా మాయ అత్ య మాహాత్మ్యం కదా, మాహాత్మ్యము. దాని తర్వాత ఉద్భటారాధ్య చరిత్రం అని ఒకటి ఉంది. దాని తర్వాత ఆయన క్షేత్ర చరిత్ర రాశాడు, ఘటికాచల క్షేత్ర మాహాత్మ్యం అని చెప్పి ఒకటి రాశాడు ఆయన తెనాలి రామకృష్ణ. దాని తర్వాత
ప్రధానమైనది భట్టుమూర్తి గారి వసుచరిత్రం. ఈయన రామరాజ భూషణుడు, ఈయన పేరు భట్టుమూర్తి, ఈయన రాసినటువంటి వసుచరిత్రం. దాని తర్వాత వీటన్నిటికీ తలమానికమైనటువంటిది వాళ్ళ రాజు రాసింది ఆముక్తమాల్యద, దానికి తిరుగులేదు. సో అట్లా మారన్న గారి మార్కండేయ పురాణం అతి పద చతురతతోటి యమకాలు అని చెప్పి యమలోకం దాకా యమకాలు రాసిన చేమకూర వెంకట కవి విజయ విలాసం. దాని తర్వాత కనపర్తి అబ్బయామాత్యుడు అనిరుద్ధ చరిత్రం. దాని తర్వాత సారంగు తమ్మయ్య వైజయంతి విలాసం. దాని తర్వాత సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు అని చెప్పి ఆయన అహల్య సంక్రందనం. దాని తర్వాత రాధికా స్వాంతనం ముద్దు పళని రఘునాథ నాయకుడి. తర్వాత ఉత్తర రామాయణం అని చెప్పి కంకంటి పాపరాజు గారు రాశారు. మీరు ఈ పుస్తకాల పేర్లు రాసుకొని మీకు దొరికితే చదవండి, దొరికించుకొని చదవండి. లైబ్రరీలలో అన్నీ ఉంటాయి. ఒక పుస్తకం తెచ్చుకొని ఒక నెలపాటు చదవండి. ప్రతి పద్యాన్ని పరిశీలించుకుంటూ పోండి. పదప్రయోగం ఎట్లా ఉంది, దాంట్లో వ్యాకరణం ఎట్లా ఉంది, ఛందస్సులు ఎట్లా ఉన్నాయి, అలంకారాలు ఎట్లా ఉన్నాయి, రీతులు ఉంటాయి, వృత్తులు ఉంటాయి, శయ్య ఉంటుంది, పాకం ఉంటుంది, నానాకం ఉంటాయి. ఒక పద్యం అంటే ఎతులు గణాలు ప్రాసలు మూడిటితో అయిపోదు. సో కాబట్టి దశల వారీగా భయపడుతున్నానని అనుకోవద్దు, ఇన్ని రకాలు ఉంటాయి దాంట్లో. సో కాబట్టి దాంట్లో ఏ రకమైన రసం పోషించబడుతున్నది, ఎటువంటి అలంకారాలు ఉన్నాయి, ఎటువంటి రీతులు ఉంటాయి, వైదర్భి గౌడి ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటివి కూడా చూసుకోవాలి మనం. దాని తర్వాత మనం మీ పుస్తకం దగ్గరికి వద్దాం. ఏ ఏ పద్యాలు మనకు దీంట్లో మొట్టమొదటి ఏమున్నది మీ దాంట్లో? 3వ పద్యం వేసి చూద్దాం. పైనుంచి ఏమొద్దు, ఇక్కడ 6వ పద్యం చూసుకోండి మీరు. పద్యం ఎవరైనా చదవగలరా? పద్యం చదవగలిగిన వాళ్ళమ్మా ఇక్కడ చదవగలుగుతారా? పద్యం చదవగలిగితే మీరు దా చదవగలిగితే మైకు మీకు ఇస్తారు అఫీషియల్గా. అందరూ చదవాల్సిన తలా ఒక పద్యం చదవాల్సింది అందరూ. కాకపోతే ఒకతను వాలంటీర్ కాబట్టి స్వచ్ఛందంగా వచ్చాడు కాబట్టి ఈయన అవధాని. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, దత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. ఈయన పురాణ పఠనం పృచ్ఛకుడు, పద్యం చదివాడు, నేను అవధాని కదా. ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి దాన్ని? ముందు ఆ పద్యం వినగానే నేను పద్యాన్ని చదవాలి, అప్పచెప్పాలి. నుత జలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సునృతవత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే యొక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబు కంటే సుతుండు మేలు, తత్క్రతు శతంబు కంటెనొక సునుత వాక్యము మేలు చూడగన్. నేను అప్పచెప్పాలి పద్యం. అప్పచెప్పిన తర్వాత ఇది ఎక్కడిది పద్యం అనేటటువంటి కూడా చెప్పాలి. ఇది ఎక్కడిది? మహాభారతం ఆది పర్వంలో నన్నయ్య భాగంలోది. అది అంటే ఆది పర్వం మొత్తం నన్నయ్య వ్రాసినటువంటి మహాభారతం ఆది పర్వంలోది. ఇది దాని లొకేషన్, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఏ సందర్భంలోది? శకుంతల దుష్యంతుడి సభలోకి వెళ్ళి బాలభరతుని ఎత్తుకొని దుష్యంతుడి సభలోకి వెళ్ళి, ఈ శిష్యుని నువ్వు ఆమోదించు, స్వీకరించు నీ కుమారుడిగా అని చెప్పి ఆమె చెప్పే సందర్భంలో ఉంది. ఇది పద్యం. ఆ పద్యం చెప్పాము, దాని సందర్భం చెప్పాము. దాంట్లో ఏముంటుంది? ఆమె అయ్యా బాగా ఉన్నటువంటి మంచి నీళ్లతో కూడినటువంటి
ఒక నుయ్యి ఉంటే అది ఊరికి చాలా మేలు చేస్తుంది, ఊరికి ప్రజలకు జనాలు చాలా మేలు చేస్తుంది, కాబట్టి అది చాలా మేలయ్యా. కానీ అటువంటి నూతులు నూరిటి కంటే ఒక బావి మేలు. నుయ్యి అంటే దిగుడు మెట్లు ఉండే దిగుడు బావి నుయ్యి. బావి అంటే చేదలు బకెట్లు వేసి చేస్తుంటారు కదా, అటువంటిది. ఎందుకు మేలు అంటే నీళ్లు ఎట్టి పరిస్థితులలో కూడా అపరిశుభ్రంగా దిగుతుంటే ఒక్కొక్కసారి ఏదైనా జరుగుతుందేమో, కానీ చేదతో తోడేది కాబట్టి అది ఎటువంటి పరిస్థితుల్లో అపరిశుభ్రం కాదు. నీళ్లు చేస్తుంటాం కాబట్టి కింద ఊరుతూ ఉంటాయి కదా, కాబట్టి అది మేలు. మరి బావులు నూరిటి కంటే సత్క్రతువది మేలు. ఇట్లాంటి బావులు ఒక 100 మనం తవ్వించిన దానికంటే కూడా ఒక మంచి యజ్ఞం మేలయ్యా, ఒక మంచి యాగం చేస్తే అది మేలు అని. యాగం చేస్తే మేలు చేసిన వాడికి పుణ్యం కదా అంటే, ఒక యాగం తలపెట్టినప్పుడు కొన్నింటికి 1 నెల రోజుల ముందు నుంచి, కొన్నింటికి 40 రోజుల ముందు నుంచి, కొన్నింటికి 2-3 నెలల ముందు నుంచి కూడా ఒక దీక్ష పట్టి దానికి సంబంధించినటువంటి సంభారాలన్నీ రాజులు యజ్ఞం చేస్తే ఎట్లా ఉంటుంది. 3-4 నెలల నుంచి దానికి ఏర్పాట్లు జరుగుతుంటే దానికి కూలీలు కావాలి, దానికి సమితలు, మనలాగా సమితలు అంటే ఆ చిన్న చిన్న పేర్లు తీసుకొచ్చేయడం కాదు, ఆ వృక్షాలు తీసుకొచ్చేస్తారు, ఆ పల్లవాలు అంటారు వాటిని, మామిడి మేడి అట్లాంటివన్నీ, అవన్నీ తీసుకొని రావాలి. దానికి కుండాలు ఏర్పాటు చేయాలి, దానికి గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ చిన్న ఇది కూడా ఒక యజ్ఞమే, ఈ అవధాన యజ్ఞం. ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయంటే దీనికి ఎన్ని రోజుల ముందు నుంచి వాళ్ళు ఈ మొత్తం క్లీన్ చేసి, ఖాళీ చేసి, క్లీన్ చేసి, ఇక్కడ కార్పెట్లు పరిచి, లైటింగ్ పెట్టి కదా, వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి, ఇవన్నీ ఎన్ని రోజులు జరిగినాయి? 1-2 నెలల ముందు నుంచి దీనికి ప్రోగ్రాం జరుగుతూనే ఉంది కదా. అవన్నీ జరిగితే మనం 18వ తారీఖు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. 18వ తారీఖు నుంచి 24-25 తారీఖు దాకా మనం ఆ రోజు జరిగినట్టు మనకు అనిపిస్తున్నా, అంతకు 2 నెలల ముందు నుంచి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో అట్లా ఏర్పాట్లలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక రకమైన జీవన భృతి ఉంటుంది కదా. వాళ్ళందరినీ కూడా మనం తరలించాలి, ఆ పని వాళ్ళందరినీ తరలించాలి. కేవలం లేబర్ కాకుండా ఎక్స్పర్ట్స్ను కూడా తీసుకురావాలి, పురోహితులను తీసుకురావాలి, బ్రాహ్మణులను తీసుకురావాలి, శాస్త్ర పండితులను తీసుకురావాలి. ఇదంతా ఒక పెద్ద పని ఉంటుంది. కాబట్టి ఇది మేలు. ఆ బావులు తవ్వించేదానికంటే కూడా ఇది ఇంకా ఎక్కువ మేలు చేస్తుందయా. కానీ ఈ తత్క్రతు శతమ్మున కంటే సుతుండ మేలు. ఈ ఇటువంటి యాగాలు 1000 చేసిన దానికంటే నీకు ఒక కొడుకు మేలయా. కొడుకు ఎందుకు మేలు అంటే, వాడు తర్వాత నువ్వు ఏమేమి చేస్తున్నావు, నూతులు తవ్విస్తున్నావా, బావులు తవ్విస్తున్నావా, యజ్ఞాలు చేస్తున్నావా, యాగాలు చేస్తున్నావా, దానాలు చేస్తున్నావా, ధర్మాలు చేస్తున్నావా, ఇట్లాంటి వాడికి సంబంధించిన వాటన్నిటికి కూడా వాడు నీకు వారసుడు మాత్రమే కాకుండా నీ వంశాన్ని వృద్ధి చేస్తాడు. వాడు నీ వంశాన్ని వృద్ధి చేస్తాడు మాత్రమే స్వార్థమవుతుంది. జగత్తు నువ్వు చేసే మేలంతా చేయడానికి కూడా వాడికి వారసత్వం ఉంటుంది. కేవలం ఆస్తికి అప్పులకే కాదు కదా, వాడు సమాజానికి ఎట్లా ఉపయోగపడుతున్నాడు అది కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో వాడు తండ్రి బాగానే చేసేవాడురా, ఈడొచ్చినప్పటి నుంచి ఈ జమానాలో ఏం జరగడం లేదని చెప్పి చెడ్డ పేరు వాడు భరించడానికి ఏమీ రెడీగా ఉన్నాడు కదా. సో అందుకని కనీసం తండ్రి మించి కాకపోయినా తండ్రితో సమానంగానైనా చేయాలనే బాధ్యత వాడికి ఉంటుంది. ప్రత్యేకించి వాడు రాజు అయినప్పుడు. రాజు నేను చెయ్యనంటే కుదరదు, అక్కడ ఉన్న మంత్రులు సామంతులు కలిసి చేయిస్తారు వాడితోటి, దేశానికి మేలు జరుగుతుంది. కాబట్టి కొడుకు ఉన్నట్టయితే వాడు నిన్ను తరింపజేస్తాడు, లోకాన్ని కూడా తరింపజేస్తాడయ్యా. ఇటువంటి సుతుడు మేలు అటువంటి బావుల కంటే, యాగాల కంటే కూడా. కానీ తత్సుత శతంబు కంటే ఒక స్తునృత వాక్యము మేలు. అటువంటి కొడుకులు 100 మంది పుట్టిన దానికంటే కూడా ఒక సత్యవాక్కు మేలే. సత్యవాక్యం ఎప్పుడైనా కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా తరింపజేస్తుంది, నిన్ను ఊర్ధ్వలాలకు చేస్తుంది, కీర్తి అజరామరంగా ఉండేట్టు చేస్తుందని చెప్పి ఎప్పుడో త్రేతాయుగంలో, ఎప్పుడో శ్రీరామచంద్రుడి కంటే కూడా 30,000 ఏళ్ల ముందు పుట్టినటువంటి హరిశ్చంద్రుడి పేరు ఈరోజు కూడా మనం సత్యహరిశ్చంద్రుడు అని చెప్పి పేరే చెప్తున్నాం కదా. ఎందుకు చెప్తున్నాం? ఇన్ని యుగాలు మారినా కూడా కదా. అంటే సత్యవాక్కు నిలబెట్టినటువంటి ఒక వ్యక్తి పేరు ఇట్లా సంవత్సరాలు కాదు, శతాబ్దాలు కాదు, దశాబ్దాలు కాదు, యుగాలు మారినా కూడా పేరు నిలబడిపోతుంటుంది. అటువంటి సత్యానికి ఉండేటటువంటి బలం, సత్యమే నిత్యమైంది, అదే శాశ్వతమైంది. మధ్యలో వస్తుంటాయి పోతుంటాయి. ఆ సత్యహరిశ్చంద్రుడు తండ్రి త్రిశంకు వచ్చాడు, పోయాడు. ఆ తర్వాత దశరథుడు వచ్చాడు, దశరథుడి కొడుకు రాముడు పుట్టే, రాముడు కూడా పోయినాడు. అంతా ఆయన కూడా సత్యవాక్ పాలకుడే, పితృవాక్ పాలకుడు. కానీ ఎంత పోయినా కూడా సత్యవాక్యనే నిలబడింది. రాముడి దగ్గర పేరు నిలబడ్డా సత్యవాక్యే, హరిశ్చంద్ర దగ్గర పేరు నిలబడ్డా సత్యవాక్యే. అవి నిలబడ్డాయి తప్పితే ఈ మధ్యన ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోలేదు. కాబట్టి సత్యవాక్కు మేలయ్యా అని చెప్పి ఆ సత్యవాక్కును ఉండేటటువంటి ప్రాధాన్యత తెలుపుతూ సత్యవాక్కును పాలించమంటున్నది. ఊరికే నువ్వు సత్యవాక్కు నువ్వు కూడా పాలించవయో, ఒప్పుకో, నువ్వు ఇంతకుముందు నాకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకో అని చెప్తే కుదరదు. సభాముఖంగా అతన్ని బద్ధుని చేస్తున్నది. ఏమని చేస్తున్నది? సూనృతవత అనుంది పైన. ఆ సూనృతవత అంటే నువ్వు సూనృతం, సత్యవ్రతుడు, నువ్వు సత్యమైనటువంటి వ్రతాన్ని పట్టుకున్నవాడు. ఎటువంటి పరిస్థితులలో కూడా సత్యాన్ని దాటి నువ్వు మాట్లాడవు, చెయ్యవు, ఆలోచించవు. నీ త్రికరణ శుద్ధిగా కూడా సత్యమే నీ ప్రాణము, నీ ఊపిరి. కాబట్టి నువ్వు దాన్ని ఎట్లాగా నిలబెడతావు, నువ్వు సత్యవంతుడే కాబట్టి వీడిని యాక్సెప్ట్ చేయవా, వీడిని ఆమోదించవా అని చెప్పి చెప్తున్నది ఆమె. దీంట్లో ఉన్నటువంటి కిటుకు ఏంటంటే సూనృతవత. ఈ సూనృతవత చుట్టూ తిప్పింది మొత్తం. దీని తర్వాత కూడా కొన్ని పద్యాలు ఉంటాయి కదా, అది మనం పట్టుకొని చెప్పాలి. ఈ సూనృతవత అనేటటువంటి దాంట్లో దాని చుట్టూ నువ్వు ఈ పద్యం వెళ్ళినా, కంద పద్యం వెళ్ళినా, శీస పద్యం వెళ్ళినా ఈ సూనృతవత ఉంటేనే వాడికి ఒకసారి 2 సార్లు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది.
అది లేకుండా నువ్వు ఎన్ని చెప్పి రాజా అన్న నృప అన్న ఇందాక సార్ చెప్పినట్టు 27 పదాలకు పక్కన పత్రిక చేర్చి వాడికి చెప్పినా వాడికి ఎక్కదు కదా. అది ఒక పద్యం. ఇది ఒకటి. దాంట్లో మనకు సూచన లేదు, బాగానే ఉంది మనసు, నేనే కరెక్ట్. దాంట్లో మనకు ఎటువంటి సూచన లేకుండా ఉన్నటువంటి పద్యం అంటే దాంట్లో శకుంతల చెప్తున్నదని తెలియదు, దుష్యంతుడికి చెప్తున్నదని తెలియదు, సభలో చెప్తున్నదని తెలియదు. ఒక సత్యవాక్కు యొక్క ప్రాధాన్యత తెలుపుతున్నది ఆమె కదా. ఇది నన్నయ్య ఇందాక చెప్పినటువంటి పద్యమునటువంటి నానా రుచిరార్థ సూక్తి నిధి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకు ఉదాహరణ అంటే నన్నయ్య సూక్తులు చెప్పేటప్పుడు ఎప్పుడే కానీ సూక్తికి ఉపయోగించిన పద్యములో ఆ ప్రదేశం కానీ సందర్భం కానీ పాత్రల పేర్లు కానీ ఉండవు. కేవలం ఆ పద్యం అక్కడ ఇముడుతుంది పైన కింద చదువుకుంటే, బయటికి తీసుకపోతే అది దానికదే స్వతంత్రంగా ఒక దీంతి పద్యం. నన్నయ్య ప్రతి చోట అవలంబించిన పద్ధతి అది. నన్నయ్య రాసినటువంటి మొత్తం ఆయన భారతంలో సూక్తి పద్యాలు బయటికి తీసుకపోతే ఎక్కడే కానీ ఆ పాత్రల పేర్లు కానీ సందర్భము కానీ ఆ లొకేషన్స్ కానీ ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఏమీ తెలియదు. ఆ సందర్భానికి తగినటువంటి సూక్తి మాత్రమే పద్యములు ఉంటుంది. కాబట్టి సూక్తి నిధి అని చెప్పి ఎవరైనా ఆయన పద్యాలు మొత్తం కలిపి ఒక పుస్తకం కూడా వేసుకోవచ్చు. ఎక్కడ కానీ మనకు తెలియదు, మనం చెప్తే తప్పితే అవుతాడు తెలియదు. సో అటువంటి పద్యాలు సూక్తి నిధిత్వం దాంట్లో ఉంది. అట్లా దానికి ఏ రకమైన సూచన లేదు సూక్తి పద్యం కాబట్టి. అట్లా ఇంకొక పద్యం ఆయన చాలా ఫేమస్ పద్యము. కాదనకిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసి చేస నృపపుంగవ నీవు ననేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయము తక్షకాది కాకోదర సంహతిన్హుత వోగ్రమోగ్ర శిఖాచయంబులన్. దీంట్లో మనకు ఒక సూచన ఉంది. ఏముంది? తక్షకాది కాకోదర సంహతి. కాకోదరం అంటే నల్లటి పొట్టగలిగినటువంటి పాములు కదా. వాటిని ఆ సంహతి అంటే మొత్తం గ్రూప్ అంతా ఆ జాతి అంతా ఉంది. ఆ మొత్తాన్ని కూడా బ్రహ్మాండమైన అగ్ని జ్వాలలతోటి ఆయన తపోగ్నిలో శాపాగ్నిలో దగ్ధం చేస్తే నువ్వు యజ్ఞాగ్నిలో దగ్ధం చేయవయా అని చెప్పి చెప్తున్నారని సంగతి మనకి ఇక్కడ అర్థమవుతూనే ఉంది కదా. ఇది అర్థమైంది. మనం కొంచెం పురాణ పరిజ్ఞానం ఉంటే అర్థమయ్యేది ఏంటంటే సర్పయాగం చేసింది ఎవరు? జనమేజయుడు. ప్రేరేపించింది ఎవరు? ఆస్తికుడు. సరే, ఆస్తికుడు జనమేజయుడితో చెప్తున్నాడు. ఇది కూడా సర్పయాగం జరుగుతుండగానే ఒక రకంగా అది ముగిసిన తర్వాతనే మనకు మహాభారత కథ అంతా మొదలైంది కాబట్టి వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు. ఎప్పుడు? సర్పయాగం అయిన తర్వాతనే. కాబట్టి మహాభారత కథనానికి సర్పయాగం నాంది. సో కాబట్టి ఇది మనకు సర్పయాగం జరుగుతున్నది కాబట్టి దాంట్లో మహాభారతంలో ఆరణ్యపర్వంలో మొదట్లోనే ఉంటుంది, అన్ని ప్రథమాశ్వాసంలోనే ఉంటాయి. కాబట్టి ఆస్తికుడు అనేటటువంటి ఒక ఋషి, ఆస్తికుడు కాదు ఉదంకుడు అనేటువంటి ఒక ఋషి జనమేజయ మహారాజును సర్పయాగానికి ప్రేరేపిస్తూ చెప్పినటువంటి సందర్భంలోది ఈ పద్యం అని చెప్పి కాదనక ఇట్టిపాటి అపకారము తక్షకుడు ఏకవిప్ర సంబోధన చేసి నృపపుంగవ. నృపపుంగవ అంటే రాజులలో శ్రేష్ఠుడు అనేటువంటి వాడ. దానికంటే ముందు కూడా ఆయన ఒక పెద్ద ప్రయోగం చేస్తాడని సునృతవత అన్నట్టు ఆయన ఏంటది మితహిత సత్యవాక్య అని చెప్పి ఒక పదప్రయోగం ఉంటుంది. మితహిత సత్యవాక్య అంటే మితంగా మాట్లాడేవాడు, హితంగా మాట్లాడేవాడు, సత్యం మాట్లాడేవాడు. అంటే మితం ఎందుకు మాట్లాడాలా? నేను చెప్పేటప్పుడు నువ్వు అడ్డం మాట్లాడకూడదు, నేను చెప్పేది విను ఫస్ట్, తర్వాత నువ్వు మాట్లాడుకుందువు. కానీ అది సభలో జనరల్గా రాజులు వాదన పెట్టుకోరు. అసలు వాళ్ళు చెప్పేది వింటారు, నిర్ణయం తర్వాత చెప్పుకుంటూ పోతుంటారు వాళ్ళు. అట్లా అయినా సరే నువ్వు మితంగా మాట్లాడు, నేను చెప్పింది విన్న తర్వాత సావధానంగా ఎస్సో నోనో ఏదో ఒకటి చెప్పవా, హితం చెప్పు. అంటే నేను చెప్పింది నువ్వు ఒప్పుకో. నాకు మేలు గురించేటటువంటి చెప్పాలంటే ఏం చెప్పాలి? నాకు నచ్చింది చెప్పాలి కదా. అంటే నేను ఏది కోరుతున్నానో అది చేయాలి. సత్యవాక్య. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ దాటకూడదు. 3 రకాలుగా బంధించిన మితహిత సత్యవాక్య అని చెప్పి ఆ ఉదంకుడు జనమేజయుడిని. సో అట్లా దాని తర్వాత సరే ఆయన ఏదో లొంగలేదు, అవన్నీ జరిగిన తర్వాత రెచ్చగొట్టే ప్రక్రియలో చెప్పిన పద్యం ఇది. ఏదో ఆ శృంగి అనేటటువంటి ఒక బ్రాహ్మణ బాలకుడు, శమీకుడు అనేటటువంటి ఆయన మెడలోకి ఈ పరీక్షణ్ మహారాజు చచ్చిన పామును వేశాడనుకోండి. సరే, ఆ రాజు యొక్క బాధ్యత ఏంటి? రాజ్యంలో ప్రజలు నివసించే చోటే కాకుండా అరణ్యములు ఉన్నటువంటి ఋషులను, మునులను, గురుకులాలను కూడా రక్షించాల్సిన బాధ్యత, పోషించాల్సిన బాధ్యత రాజుదే కదా. అటువంటి మనిషి వెళ్ళి ముని మెడలో సచిన పామును వేశాడంటే అది ఆయన తప్పులే అనుకొని జనమేజయుడు ఊరుకొని ఉంటాడు. ఆయన పాపం ఆయన ప్రతీకార వాంఛ లేదు ఆయనకు. ఏ రకంగా ప్రతీకార వాంఛ లేనటువంటి ఒక సాత్వికుణ్ణి
ప్రతీకారేచ్ఛకు రెచ్చగొట్టాలి అంటే ఎంత వాక్చాతుర్యం మనకు కావాలో అదంతా కూడా మనకు ఉదంకోపాఖ్యానం తెలుస్తుంటుంది. దాంట్లో ఒక పద్యం ఇది. ఈయన ఎవడో చిన్నపిల్లవాడు శృంగి అనేవాడు శాపం ఇచ్చాడనుకోండి, ఒక్కడు ఏకవిప్ర సంబోధన చేసి ఒకడు సంబోధించగానే ఇట్టిపాటి అపకారము కాదనక ఇంత పెద్ద అపకారం ఏది, ఒక దేశానికి రాజైనటువంటి వాడిని, నీ తండ్రి అయినటువంటి వాడిని, మళ్ళీ ఆ తండ్రి ఎటువంటి వాడు కూడా చెప్తాడు అక్కడ, దాంతుడు గీంతుడు అని చెప్పి. ఆ దాంతుడు శాంతుడు అటువంటి సల్లక్షణాలు కలిగినటువంటి ఒక దేశపు రాజును, చంద్రవంశం చెందినటువంటి వాడిని వచ్చి కాటేయమని చెప్పి ఒక సర్పానికి సంబోధించాడనుకోండి. ఇతను తక్షకుడే కదా, దేవసర్పమే కదా, ఇతను కూడా వెనక ముందు ఏ రకమైనటువంటి కాదనక అంటే ఏమాత్రం విచారం చేయకుండా, ఆలోచించకుండా, ధర్మాధర్మాలు కానీ ఇతరత్ర కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఇట్టిపాటి అపకారం, ఇంత పెద్ద అపకారము ఏకవిప్ర సంబోధన చేసిన రూపంగా నీవు కూడా అనేక భూసురాపాదిత సర్పయాగం వాడేదో ఒక్క బ్రాహ్మణుడి సంబోధన వల్లగా జరిగింది. అది నువ్వు ఒక 100 మంది బ్రాహ్మణులు పెట్టేకినం చేయి, సర్పయాగం చేయి. అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయము తక్షకాది కాకోదర సమ్మతి. ఎందుకయ్యా కాకోదరుడు వాడు ఒక్కడే, సర్పం తక్షకుడు ఒక్కడే కదా, ఈ మొత్తం సంతతంతా దేనికి అంటే కులములో ఒకడు ఎవడన్నా విధ ఉంటే కులం మొత్తానికి పడుతుంది కదా అది అన్నట్టు కులపాంసుడు ఒక్కడ, అది వేరే పద్యం ఉంది అది. సో ఇట్లా అన్ని రకాలుగా రెచ్చగొట్టిన తర్వాత ఈ చెప్పినటువంటి పద్యం ఇది కదా. ఇది దాని సందర్భం, సమయం. దీంట్లో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పద్యం మామూలు పద్యం ఇది, పద్యంలో విపరీతం ఏమి లేదు, సందర్భానుసారంగా తీసుకున్నాం. దీంట్లో ఏం చేశాడంటే కాదనకిట్టిపాటి అపకారము తక్షకుడు ఏకవిప్ర సంబోధన అన్నాడు ఆయన. దీంట్లో ప్రాసాక్షరములో 3 పాదాలలో అల్ప ప్రాణి అనే దకారాన్ని తీసుకొని 2వ పాదంలో మహాప్రాణ దకారాన్ని తీసుకున్నాడు. ఆయన ఆదికవి వాగనుశాసనుడు కాబట్టి ఆయన ఇష్టమని మనం అనుకున్నాం. ఆయనే వాగనుశాసనుడు కాబట్టి ఆయన మనకు ఒక ఒరవడి చూపించాడని చెప్పి మనం భావించి మనం కూడా దాన్ని వాడుతున్నాం. ఎక్కడ వాడినా కూడా తప్పు లేదు, అది కేవలం దకారానికే ఉంది అది, అంతే కదా సార్, వేరే హల్లులకు లేదు. అల్ప మహాప్రాణాలు ప్రాసాక్షరంలో 1:3, ఒకటి 3, 1 ఇంకొకటి లాగా వాడే పద్ధతిలో అది ఒక్క చోటనే మనకు ఆయన చూపించాడు. ఆయన చూపించింది అదొక్కటే కాబట్టి మనం దాన్ని వాడుతూ పోతాం. నాకు తెలిసినంతవరకు ఈ పద్యం యొక్క ప్రాముఖ్యత కేవలం ఛందస్సుకు సంబంధించే ఉన్నది, ఇతరత్రా లేదు. అంటే రెచ్చగొట్టే పద్యాలు చాలా ఉన్నాయి, ఆ చాలా పద్యాలలో ఇది కూడా ఒకటి. 4 పద్యాలు మనం 5 పద్యాలు తీసుకుంటే దాంట్లో ఇది ఒకటి, ఇది భాగం, అంతర్భాగం దాంట్లో. సో దీంట్లో మనకు సూచన తెలుస్తున్నది. సో అట్లాగే ఇంకొక పద్యం ఉంది, బహువనపాదపాబ్దికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్త్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికింజలదిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. ఇది పద్యం. ఇది అనంతుడు అంటే ఆదిశేషుడు సంగతి మనకు తెలుస్తుంటుంది. ఎవరికి ప్రసన్నుడు కావాలైనా అది మనం పట్టుకోవాలి. పురాణం చదివితే, భారతం చదివితే, ఆదిపరం చదివితే, నన్నయ్య భాగం చదివితే ఈ ఉదంకుడు అనేటటువంటి ఆయన ఉదంకోపాఖ్యానంలో ఇది కూడా ఆయన తను సంపాదించినటువంటి పౌష్య మహారాజు యొక్క భార్యకు సంబంధించినటువంటి కుండలాలు ఉంటాయి. ఆ కుండలాలు తాటంకాలు ఈయన తీసుకొని వెళ్తూ ఎక్కడో స్నానం సంధ్య కోసం ఒక నది దగ్గర దిగి పైన ఒడ్డు మీద పెడితే తక్షకుడు దాన్ని దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. అది తక్షకుడి మీద ఉదంకుడికి ఉండేటటువంటి పగ కదా. సరే, ఈయన ఆయనతో పాటు ఆ నిధుల్లో పడి పాతాళ లోకం దాకా వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి పాతాళ నాగలోకం దాకా వెళ్ళిపోయి నాగలోకములో మహానుభావులైనటువంటి ఆ అనంతుడు, తక్షకుడు, వాసుకి, రెండోది వాసుకి, తక్షకుడు, ఐరావతం అనేటటువంటి మొదలైనటువంటి మహాసర్పాలన్నింటినీ కూడా ఆయన నన్ను కరుణించి ఆయన గురు దక్షిణ ఇవ్వడం కోసం అని చెప్పి ఆ కుండలాలను తీసుకెళ్తుంటాడు. ఆయనకేం అవసరం లేదు, ఆయన స్వార్థంతో ఏం తీసుకెళ్ళట్లేదు. అయ్యా నేను గురు దక్షిణ కోసం తీసుకెళ్తున్నది గురు కార్యం కాబట్టి మీరు దయచేసి సహకరించండి అని చెప్పి అక్కడ ఉండేటువంటి నాగా దేవతలను ప్రార్థించే సందర్భంలో ఇది. దీంట్లో ఎటువంటి సూచన లేదని మనం అనుకోకూడదు, ఎందుకంటే పురాణం చదివితే మనకు తెలుస్తుంది. అనంతుడు అనే పదాన్ని మనం పట్టుకుంటే అనంతుడు అంటే ఆదిశేషుడు కాబట్టి మొదట ఆదిశేషుడు చేస్తున్నాడు కాబట్టి అట్లా తెలుస్తుంది మనకు. తర్వాత ఇంకొక పద్యం ఉంది. దీంట్లో మనం ఈ ఆధునిక రచనలలో మనం ఎక్కువగా చూస్తుంటాం అమలిన శృంగారం అని చెప్పి. శృంగారం చెప్పండి అయ్యా, శృంగారం నిజ జీవితంలో భాగమే, కానీ దాన్ని మలినం చేయొద్దు, అమలినంగా చెప్పండి అని చెప్పి. దాన్ని కూడా చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది శాస్త్రంలో. శృంగారానికి శృంగార ఏకో వైరసహ అనేదో అంటారు కదా, దానికి ఒక స్థానం ఇచ్చారు. శృంగారమే రసాలకు రాణి అని అన్నప్పుడు దాన్ని ఆ రాణికి ఇచ్చే గౌరవంతో దాన్ని కాపాడండి, బజార్లోకి తీసుకురావద్దని చెప్పి ఒక శాస్త్ర మర్యాద ఉంటుంది, కావ్య మర్యాద కదా. ఆ కావ్య మర్యాద, కావ్యాన్ని మనం కన్యగా చూస్తాం కదా, అంటే కావ్య కన్యకు మనం మర్యాద ఇవ్వాలి. కావ్య సృష్టి ఎవడు చేస్తున్నాడో ఆ కావ్య కన్యకు వాడే తండ్రి, వాడే దాన్ని మర్యాద కాపాల్సిన బాధ్యత నిర్వహించాలి.
సో కాబట్టి కావ్య సృష్టి ఎవడు చేస్తున్నాడో, కావ్యకర్త ఎవడో వాడే కావ్యకన్యకు ఉండేటటువంటి మర్యాదను కాపాడాలి. కాబట్టి శృంగారం చెప్పు, కానీ దానికి ఒక పద్ధతి ఉందయ్యా అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, దీంట్లో సూచన లేదు ఈ పద్యంలో. ఎక్కడైనా ఎవరైనా వింటే నాకు చెప్పండి ఈ పద్యాన్ని. దాని శరీర సౌరభము దాని విలోల విలోకనంబులున్, దాని శరీర సౌరభము దాని విలోల విలోకనంబులున్, దాని మనోహరాకృతయు దాని శుచిస్మిత వక్త్రకాంతియున్, దాని విలాసమున్ కడు ముదంబున జూచి మనోజబాణ సంతాన హతాత్ముడై నృపతి ముదంబున దానికి మనోజబాణ సంతాన హతాత్ముడై నృపతి దానికి నిట్లనియన్ ప్రియంబునన్. ఇది పద్యం కదా. ఈ పద్యము ఇది మామూలుగా మాల కాబట్టి దానికి 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 అది ఉత్పలమాల మనం తెలుస్తున్నది. దీంట్లో ఇది ఎవరికైనా ఈ పద్యం ఎక్కడిదో తెలుసా? దాని శరీర సౌరభము, దాని సూచన పరోక్షంగా ఉంది ఇక్కడ. దాని శరీర సౌరభము దాని విలోల విలోకనంబులన్, దాని మనోహరాకృతియు దాని శుచిస్మిత వక్త్రకాంతియున్, దాని విలాసమున్ కడు ముదంబున జూచి మనోజబాణ సంతాన హతాత్ముడై నృపతి దానికి నిట్ల నియన్ ప్రియంబునన్. దీంట్లో సూచన పరోక్షంగా ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటున గ్రహపాటున విన్నట్టు ఐడియా ఉందా? చదివారా? పోని చెప్పిన తర్వాత చదివినట్టు అయినా గుర్తుందా? మీరు చదవలేదని కూడా అంటే దీనికి ఇంకొకటి కూడా మీకే నేరం ఆపాదించాల్సి వస్తుంది నేను. సరే చెప్తా దాన్ని. దీంట్లో ఉన్న సూచన ఏంటంటే దాని శరీర సౌరభం స్టార్టింగ్లోనే సూచన ఇచ్చినాడు ఆయన. శరీర సౌరభం అంటే శరీరం యొక్క సువాసనలు ఎవరికి ఉంటాయి? శరీరానికి సువాసన ఎవరికి ఉంటుంది? అమ్మవారికి ఉంటుంది. అమ్మవారిని పక్కన పెట్టండి. నృపతి అన్నాడు కింద, మత్స్యగంధికి ఉంటుంది. ఆ మత్స్యగంధి కాకుండా సౌరభము కాబట్టి యోజనగంధి అనుకోవాలి ఆమెను. మత్స్యగంధి అంటే చేపల వాసన కాబట్టి ఇక్కడ సౌరభానికి కుదరదు కాబట్టి మత్స్యగంధి కాదు. మీరు కరెక్టే, కానీ కొంచెం దాంట్లో మధ్యలో మన అన్వయంలో తేడా ఉంటుంది కదా. సో మత్స్యగంధి బేసికల్గా కరెక్టే కానీ ఫైనల్గా కరెక్ట్ కాదు. సో అక్కడ ఏమవుతుంది, దాని శరీర సౌరభం మీరు లెక్క పెట్టుకోండి ఎన్ని ఉన్నాయి ఐటమ్స్. దాని శరీర సౌరభము ఒకటి, శరీరం యొక్క సువాసనలు అంటే అంత ఆమెకు స్వతహాగా అంటే వర లబ్ధమైనటువంటి దేహానికి ఉండేటటువంటి సువాసన సౌరభాలు సురభిలాలన్నీ కూడా యోజన దూరం పడతాయి కాబట్టి ఆమె పేరు యోజనగంధి. యోజనం అంటే 8 మైళ్ళ దూరం. 8 మైళ్ళు అంటే దాదాపు 12 కిలోమీటర్ల దూరం ఆమె ఇక్కడ ఉంటే చుట్టూ 12 కిలోమీటర్ల వైపు ఆ సువాసనలు వస్తుంటాయి. ఎక్కడ 12 కిలోమీటర్ల సర్కిల్లో ఉన్నా కూడా మధ్యలో ఎక్కడో సెంటర్ పాయింట్లో ఆ సత్యవతి ఉందనే సంగతి మనం తెలిసిపోవాలి. అటువంటి సౌరభాలు ఆమె శరీరం నుంచి వెదజల్లబడుతూ ఉంటాయి. దాని తర్వాత దాని విలోల విలోకనమ్ముల చంచలాక్షి, ఆమె కళ్ళన్నీ ఎట్లా చాలా చురుగ్గా తిరుగుతుంటాయి. ఆ చురుగ్గా తిరగడం అనేటటువంటిది చాలా చురుకైన మనస్తత్వానికి సంకేతం. అది ఎట్లా ఉంటుంది మనకు అమ్మవారి దాంట్లో కూడా వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన అని ఉంటుంది. అంటే ముఖము అనేటటువంటి ఒక సరస్సులో కదులుతున్నటువంటి చేపల్లాగా ఉండేటటువంటి కన్నులు గలది అని. ఎందుకంటే దానిలో జీవకళ ఉంటుంది, కదులుతుంటే జీవకళ ఉంటుంది, చురుకుదనం ఉంటుంది. మనిషి ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయినా కూడా అసలు వీడు ఉన్నాడా లేదా అంటే ఇట్లా చూస్తారు, వాడు ఉందా లేదా అని చెప్పి కన్ను ఇట్లా కిందికి కదా ఎంత పర్సెంట్లో వీడు బతుకున్నాడని. సో అట్లా ఏమవుతుంది, కళ్ళలో జీవకళ ఉంటుంది. మొత్తం లైట్లు ఆపేసినా కూడా అక్కడ మనిషి ఉన్న సంగతి ఎట్లా తెలుస్తుంది మనకు? వాడి కళ్ళు మెరుస్తుంటాయి కదా, వెనకాల కూర్చున్నవాడు కూడా కళ్ళు మెరుస్తుంటాయి. అట్లా ఒక వెహికల్కు లైట్ ఎట్లానో మనిషికి కళ్ళు అట్లా, వాడి జీవ పదార్థం అంతా అక్కడే ఉంటుంది. సో అట్లా అవి కూడా చాలా చురుగ్గా ఉన్నాయి, చాలా చురుకుగా కదులుతున్నటువంటి కళ్ళు కలిగినటువంటిది. తర్వాత దాని మనోహరాకృతి, బ్రహ్మాండమైనటువంటి మనస్సును హరించేటటువంటి సౌందర్యం కలిగినటువంటి దాని శరీర సౌష్ఠవము, దాని శుచిస్మిత వక్త్రకాంతి, నవ్వినప్పుడు ఉండేటటువంటి తెల్లని పలువరసతోటి వచ్చేటటువంటి వక్త్రం. అంటే మనకి ఇక్కడ ఒకటి గమనించాలా, సంస్కృతంలో నోరు అనే పదానికి సంస్కృతంలో శబ్దం లేదు నాకు తెలిసినంత వరకు. ఈ వక్త్రము, ముఖము, వదనము, హాస్యము, ఆనందము ఇవే దానికి గురుముఖత అంటే మొత్తం ముఖంలోంచి కాదు, గురువు నోట్లోంచి అని అర్థం కదా. సో అట్లా నోరు అనే పదానికి ముఖం అనేదే వాడుతున్నారు, దాని పర్యాయ పదాలే సంస్కృతంలో ఉంటాయి. అట్లాగే తెలుగులో ముఖం అనే పదానికి పదం లేదు. ముఖము సంస్కృతం, ముఖం సంస్కృతం, ముఖమే తత్సమం, మొగం అనేది దాని యొక్క తద్భవం. ఇదే వాడతాం మనం, మనకుగా స్వతంత్రంగా పదం లేదు. సో అట్లా అది ఒకసారి నవ్వినప్పుడు ఆ ముఖం అంతా కూడా కళకళలాడుతూ ఉంటుంది. శుచి స్మిత వక్త్రకాంతి,
స్వచ్ఛంగా నవ్వినప్పుడు ఆ ముఖం ఉన్నటువంటి కాంతి అంతా కూడా ఎట్లాగో నవ్వినప్పుడు ముఖం అంతా కూడా ఆనందంగా వెలిగిపోతూనే ఉంటుంది. దాని మనోహరాకృతి, దాని శుచిస్మిత వక్రకాంతియున్, దాని విలాసం అంటే స్టైల్, ఆ నడిచే పద్ధతి కానీ, నిలబడ్డ పద్ధతి కానీ, చూసే విధానం కానీ, చేతులు ఆంగికం, చేతులు కాళ్ళు కదిలించే విధానం కానీ, ఈ స్టైల్ అంతా కూడా చాలా అందంగా ఉంది. దాని తర్వాత ఏమైంది? ముదమ్మున చూచి, ఎన్నైనా ఎక్కడికి? దాని శరీర సౌరభము, దాని విలోకనములు 2, దాని మనోహరాకృతి 3, శుచిస్మిత వక్రకాంతి 4, దాని విలాసము 5 విలాసముందు కడుముదమ్మున చూచి, చాలా ఆనందంగా చూచి నృపతి ఏమైనాడు? మనోజ బాణ సంతాన హతాత్ముడైనాడు. అంటే మనోజుడు అంటే, మనోజ్ అనే శబ్దం కూడా ఇక్కడ మనం ఇక మనముదనలో ఇంకోటేదో కంతుడు గింతుడు అని అట్లాంటి శబ్దాలు వాడలేదు. మనోజుడనే శబ్దమే వాడాడు. మనస్సులో నుంచి జన్మించినటువంటి వాడైనటువంటి ఆ మన్మధుడి యొక్క బాణముల యొక్క సమూహం చేత సంపబడిన ఆత్మ గలవాడు, సంతాన హతాత్ముడు. మనిషి చావలేదు, వాడి మనసు వాడి కంట్రోల్ లేకుండా పోయింది. హతాత్ముడు అంటే అది కదా, వాడి మనసు వాడి కంట్రోల్ లేకుండా పోయింది. ఇక్కడ మనోజ బాణం ఎన్ని పడ్డాయి? మనోజుడికి ఎన్ని ఉంటాయి బాణాలు? 5 ఉంటాయి. పైన ఏం చెప్పాడు ఆయన పద్యంలో? 5 చెప్పాడు కదా. అంటే ఒక్కొక్కటి శరీర సౌరభము, విలోకనములు, మనోహరాకృతి, శుచిస్మృత వక్రకాంతి, విలాసము, ఈ 5 కూడా ఒక్కొక్క మన్మథ బాణంలాగా తగిలి ఈయన హతాత్ముడైనడు. ఇది పద్యములో ఉన్నటువంటి వస్తుకళ, శిల్పము, రచనాకళ, భావకళ. ఒకటి మనం అనుకున్న దాన్ని ఎట్లా చెప్తున్నాం, ఎట్లా చేరుస్తున్నాం కదా, అది శిల్పం. పద్యం నిర్మించే విధానం అది. మన్మథ వసుడైనాడు, మామూలుగా వసుడయ్యాడు, సత్యాడు, దాదాపు చచ్చినట్టే లెక్క. ఎందుకంటే వాడు అనేక ధర్మాలను ఉల్లంఘించి సత్యవతిని చేసుకున్నాడు. చివరిలో యువరాజ పట్టాభిషేకం జరిగినటువంటి భీష్ముడు కూడా పక్కకు దోసి ఈ అమ్మాయిని చేసుకున్నాడంటే ఎంతగా వాడు మనోజ బాణ సంతాన హతాత్ముడు ఏ స్థాయిలో అయి ఉంటాడు. ఆ స్థాయిలో అవ్వాలంటే వాడి మీద మనోజ బాణాలు నేరుగా పడాలి. పడ్డాయి 5 బాణాలు స్టార్టింగ్లోంచి అవే పడ్డాయి కదా. అది పద్య నిర్మాణం కదా. దీంట్లో సూచన పైనే ఉంది. మనం గమనించుకోవాలి. దాన్ని గమనించుకోవాలంటే మనకు భారతంలో కొంత తెలిసి ఉండాలి కదా. కథ తెలిసి ఉంటే మనం దానిలోకి పోగలుగుతాం. ఇంకొకటి కూడా సూచన లేని పద్యం ఒకటి చెప్తాను. ఇవన్నీ మనకు భారతంలోనే చాలా పద్యాలు ఉంటాయి. నిజానికి మనం చూసుకుంటూ పోతే ఒక్కొక్క పద్యం ఒక్కొక్క అణిముత్యంగా ఉంటుంది. కొన్ని మనం భారతంలో ముందు అనుకుందాం, తర్వాత అవతలి కావ్యాలలో కూడా అనుకుందాం. నరనుత నీ ప్రసాదమున నాకు దయించిన నందనున్ మహీ గురుతర యవ్వరాజ్యమునకు దయతో నభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి ననవద్యముగా దయచేయ నెమ్మితో నిరుపమ కీర్తి అట్లయిన నీకును నాకును సంగమంబగున్. ఇది ఒక ఎక్కడిదన్నట్టు ఇది పద్యం ఏమన్నా ఐడియా ఉందా? మనకు పద్యం అర్థమైతే పరోక్షంగా ఒక సూచన ఏర్పడుతుంది. మళ్ళీ చదవమంటావా? ఇప్పుడు వింటావా? మొదటిసారి వినలేదా? ఆయనది వింటున్నావా? ఆయన చెప్పేది వింటున్నావా? నరనుత నీ ప్రసాదమున నాకు ఉదయించిన నందనున్, మెల్లగా చదువుతా. మహీ గురుతర యవ్వరాజ్యమునకు దయతో అభిషక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి అనవద్యముగా దయచేయు నెమ్మితో నిరుపమ కీర్తి అట్లైన నీకును నాకును సంగమంబగున్. కథ చెప్పినట్టే చదివే పద్యాన్ని. ఏమర్థమైంది? ఏం చెప్తారు దీన్ని? ఎక్కడిది పద్యం తెలుసమ్మా? మళ్ళీ చదవాలా? అర్థం చెప్పాలా? ఏమా? కరెక్ట్. ఎవరితో నుండి వస్తుంది? యోజనగంధి కోరిన కోరికలు యోజనగంధి కోరలేదు, దాశరాజు కోరాడు యోజనగంధి తరపున. యోజనగంధి యొక్క పెంపుడు తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన కోరాడు, ఆమె కోరలేదు. ఇక్కడ హీరోయిన్ నాయిక ఎవరైతుందో ఆమె నేరుగా అడుగుతున్నది, అయ్యా నీకు నాకు పెళ్లి కావాలి అంటే, సంగమం కూడిక కావాలి అంటే, నాకు పుట్టే కొడుకునే యువరాజ్యాభిషక్తునిగా చేస్తానని నువ్వు దయతో
అనవద్యముగా నెమ్మితో నీ కీర్తి నిలబడేటట్లు ఇన్నునే దాంట్లో ఒక బంధనం లేదు. అన్ని రకాల వారణోపాశాలు వేసింది ఆమె కదా. నరనుత అనే దగ్గరే పైకి లేపినట్టు లెక్క. ఏమని, అయ్యా లోకం నుండి జనులందరూ కూడా నిన్ను కీర్తిస్తున్నారయ్యా, నిన్ను స్తుతిస్తున్నారు. నీ కీర్తికి కానీ నీకున్నటువంటి సత్యానికి కానీ ఏ రకమైనటువంటి ఛేదనం ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతిలో ఇప్పుడు నువ్వు మాట్లాడబోయే మాట కానీ చేయబోయే పని కానీ ఆలోచించబోయే ఆలోచన కానీ త్రికరణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా జనులు మెచ్చుకునే రీతిలో ఉండాలి. నరనుత కదా. నీ ప్రసాదమున నీ దయ వలన నాకు పుట్టేటటువంటి నందను మహీగురుతర యవ్వరాజ్యములకు దయతోన అభిషక్తు చేయగా, ఈ బ్రహ్మాండమైనటువంటి సామ్రాజ్యానికి నువ్వు దయచూపి అతన్ని అభిషక్తునిగా చేసినట్లయితే, చేసే వరం నాకు ముందుగా ఇచ్చినట్లయితే, ముందుగానే ఇప్పుడు ఈరోజు రేపు మనకు ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన పని ఏంటంటే, అంత అయిపోయిన తర్వాత వాడేదో జల్లగొట్టి వెళ్ళిపోయినాడు, వాడు మోసం చేశాడు, ముందుగా ఏదో పెళ్లి చేసుకుంటానన్నాడు, ప్రేమించాడు, వెళ్ళిపోయాడు, ఇవన్నీ మనం ఈరోజు చెప్తుంటాం మనం. ఇది మహాభారతంలో పద్యం ఇది కదా. సంస్కృతంలోనూ దీని ఒరిజినల్ ఉంది, తెలుగులో అనువాదం నన్నే పోకుండా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ పద్యం సార్వజనీనమైనది, సర్వకాలాలలో ఉండేటటువంటి మహిళామణులకు స్ఫూర్తిదాయకంగా ఉండే పద్యం ఇది. ఎవరైనా తొందరపడి ఏదో లవ్లబడ్డారు, చేసుకున్నారు, వాడైన తర్వాత వాడే మోసం చేశాడు, నా తప్పేమీ లేదు, మనకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి ఉంటాయి, అయినా మా తప్పు లేదు, వాడు మోసం చేశాడు కాబట్టి కోర్టుకి ఎక్కి ఈ పనికి మళ్ళీ ఇప్పుడు నడవు. ఇప్పుడు నిన్న మొన్న ఏదో వచ్చింది, మేజర్ అయిన తర్వాత ఇష్టాపూర్తిగా గాంధర్వం చేసుకుని వెళ్ళిపోతే ఆ అమ్మాయికి అన్యాయం జరిగినట్టుగా భావించదు కోర్టు అని చెప్పి ఈ మధ్య 2-3 రోజుల కిందట ఏదో ఇచ్చారు, అది వేరే సంగతి. ఈ సూచన ఆమె అంతకు ముందే చేసింది. ఎవరై ఉండొచ్చు ఆమె, నాకు పుట్టేవాడికి రాజ్యాభిషేకం చేసినట్టయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది ఆమె. ఎవరై ఉండొచ్చు కొంచెం ఆదిపర్వంలోకి వెళ్ళిపోతే? సత్యవతి, శకుంతల, ఇది కరెక్ట్. ఈ శకుంతల ఏమైంది, కణ్వాశ్రమంలో ఉన్నప్పుడు ఆ దుష్యంతుడు వచ్చినాడు, వచ్చిన తర్వాత ఆమెను చూసి మరులు పడ్డాడు, మరులు పడ్డ తర్వాత ఇది మునికన్య అని చెప్పి అంటాడు ఆయన. ఇది మునికన్య అన్నట్లయితే ఏమి, కానీ మునికన్య అయితే నా మనసు అక్కడికి పోదు కదా. ఈయన త్రికరణ శుద్ధిగా ధర్మవర్తనుడు ఆయన, నేను ధర్మవర్తనుడిని కదా, ఆమె బ్రాహ్మణ స్త్రీ అయితే ఆమె మీదకి నా మనసు ఎందుకు పోతుంది, పోకూడదు కదా, మరి ఎందుకు పోతున్నది అని చెప్పి ఈయన నాయన నిందించుకుంటాడు, ఎక్కడైనా నా లోపం ఉంది అని చెప్పి. మళ్ళీ ఇది మునికన్యయేగు అని మళ్ళీ ఆయన తర్వాత అట్లా వస్తాయి ఆయనకు. అట్లా తర్వాత తెలుస్తుంది ఆమె విశ్వామిత్రుడి కూతురని తెలిసిన తర్వాత, ఓహో ఈమె క్షత్రియ కన్య కాబట్టి నేను కూడా క్షత్రియుడే కాబట్టి మనసు అటు తిరిగిందని చెప్పి. అయితే ఆమెను నేను ప్రేమిస్తున్నాను, ఈమె అంటుంది నేను ప్రేమిస్తున్నాను, ఆయన అంటాడు, సరే ఇద్దరు కూడా అక్కడే గాంధర్వం చేసుకుందాం అనుకుంటారు. ఆయన అడిగిన తర్వాత ఆమె ఏమంటుందంటే కండిషన్ పెడుతుంది, నువ్వు ముందుగానే నాకు పుట్టబోయే కొడుకుకు మాత్రం, నీకు ఇంతకుముందు భార్యలు ఉండొచ్చు, వాళ్లకు మగపిల్లలు కూడా ఉండిండొచ్చు, కానీ నాకు పుట్టబోయే కొడుకుకు మాత్రమే నువ్వు యవరాజ్యాభిషేకం చేస్తున్నానని చెప్పి నువ్వు అనవద్యముగా, ఏ రకమైనటువంటి అవద్యం అంటే మచ్చ, ఏ రకమైనటువంటి ఎట్లా లూప్ హోల్స్ అంటాం కదా, ఏ రకమైన లూప్ హోల్ లేకుండా నువ్వు నాకు ఒక వాగ్దానం చేసినట్లయితే నెమ్మదితో, అది కూడా ఏదో కలవరపాటుతో ఉండి ఏదో కోరుకుంటూ ఉండి ఇప్పటికీ పని కానిలే అని చెప్పి అట్లా కాదు, స్థిరమైన మనస్సుతోటి నువ్వు నాకు వరము ప్రసన్న బుద్ధి ఇచ్చినట్లయితే అప్పుడు నీకును నాకును సంగమం బగునని చెప్పి చెప్తుంది. దీంట్లో ఒక సూచన అదే, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనకు పాత రోజులలోనే ఈ శకుంతల, ఈమె శకుంతల, ఇంతకుముందు పద్యంలో కూడా మనం చూసుకున్నాం. ఈమె ఏదో అక్కడికి పోయిన తర్వాత వాడెవడో అనసూయ ప్రియంవద సారంగరుడు వాళ్ళెవరో ఎంబడేసుకొని పోయి సభలోకి తోడుకుపోయింది తప్పితే దారిలో ఏదో కుక్కలో పిల్లలు వస్తే కొట్టడానికి వాళ్ళెవరో సభలో ఒక్క మాట మాట్లాడలేదు. ఈమె వాదనంతా ఈమె చేసుకున్నది, వకీల్ని పెట్టుకోలేదు, మొత్తం సభలో ఆమె చేసుకున్నది. ఎన్ని రకాలుగా చెప్పిందో, అయ్యా సత్యం ఇది, వీడు నీ కొడుకు, నువ్వు ఇన్ని రకాలుగా నీకు చెప్పినా నీకు వినబట్టం లేదు కదా, పుత్రగాత్ర పరిశ్వంగం ఒకసారి చేసుకోవాలని కవ్వలించుకుంటే నీకు ఆత్మబోధ జరుగుతుంది అని కూడా చెప్తుంది ఆమె. ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా ఆమె కేసు ఆమె వాదించుకున్నది. మరి అంత కేసు జరిగింది అంటే ఆయన ఏదో శాపవశాత్తు ఆయన మోసపోయాడు తప్పితే ముందు ఆమె ఏమైనా అజాగ్రత్త పడిందా? లేదు. ముందు ఈ కండిషన్ అని పెట్టుకున్నది, నేనే నీ రాణిని, నాకు పుట్టేవాడే కొడుకు, తర్వాత నేను రాజమాత, ఇవన్నీ దీనికి ఒప్పుకుంటేనే వస్తానన్నది ఆమె. ఇవన్నీ ముందు చాలా జాగ్రత్తగా కండిషన్లు పెట్టుకున్నది. తర్వాత శాపవశాత్తు అతనేదో మర్చిపోయిన తర్వాత మళ్ళీ సభలోకి వెళ్ళి అక్కడేం తడబడలేదు ఆమె. సభాముఖంగా చాలా పర్ఫెక్ట్గా, అంతమంది సభ అంటే రాజ్యసభ అంటే ఎంతమంది ఉంటారు, కేవలం మంత్రులు సామంతులు దండనాథులు కాదు, అక్కడ చాలామంది పండితులు పురోహితులు, చాలా పెద్ద పెద్ద విజ్ఞాన శాస్త్ర పండితులంతా ఉంటారు. వాళ్ళందరి ముందు ఒక్కతి నిలబడి, ఆమె కూడా యువతే, ఆమె వృద్ధురాలు కాదు కదా, ఆమె కన్య అంటే అదే అప్పుడప్పుడే ఇదైంది కదా. సో అంత చిన్న వయసులో ఉన్నామే అక్కడ పోయి తన పాయింట్ తన మొత్తం ఆర్గ్యుమెంట్ చేసుకొని చివరి ఆకాశవాణితో పలికించింది ఆమె నీ కొడుకే అని చెప్పి కదా.
సో ఈ స్థితి ఉంటే పెద్దలు కుదిరించక ముందు తొందరపడచ్చు. కానీ మనకి ఇటువంటి ఆత్మస్థైర్యం, ఇటువంటి విజ్ఞానం, ఇటువంటి వాదనా పట్టిమ లేకపోతే శుభ్రంగా పెద్దవాళ్ళు చెప్పినట్టు మంచిదని చెప్పి ఆయన ఆ రోజు చెప్పాడు అని నేను మీకు చెప్తున్నాను. సరే, అట్లా ఉండగా ఆదిపర్వం దాటి మనం కొంచెం ముందుకు వస్తే సభాపర్వంలో, సభాపర్వం మనకు తెలుసు, ఆయన మయసభ కడతాడు. సరే, రాజసూయాగం జరుగుతుంది. రాజసూయాగ సందర్భంలో భీష్ముడు వచ్చాయా, మన కులాచారం, మన వంశాచారం, జనరల్గా ఇట్లాంటి సభలు జరుపుకున్నప్పుడు, మనం ఏదైనా ఫంక్షన్ జరుపుకున్నప్పుడు ఒక ఉత్తముడైన వ్యక్తికి మనం గౌరవించడం, సన్మానించడం మన వంశ మర్యాద. కాబట్టి మీరు ఎవరినైనా అటువంటి వాడిని ఒకరిని చూసి మీరు సన్మానం చేయండి అని చెప్పి భీష్ముడు ఆ ఇంటి పెద్దగా ధర్మరాజుకు చెప్తాడు. చెప్తే ధర్మరాజు చాలా 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 తెలివిగలవాడు. భీష్ముడి ఊహలకు కూడా అందనంత తెలివిగలవాడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన కూడా మనసులో కృష్ణుడికి చేద్దామనుంది. కానీ కృష్ణుడికి చేస్తానని ఆయన అంటే, కృష్ణుడికి ఎందుకు చేస్తున్నావు, పక్కన వాడున్నాడు కదా, పక్కన వీడున్నాడు కదా, పక్కన వాడున్నాడు కదా అని చెప్పి 100 మంది 100 రకాలుగా తప్పుపట్టే అవకాశం ఉంది. భీష్ముడితో చెప్పిస్తే ఎవరిని అనుకుంటే ఆయన అనుకుంటారు, మనకేం సంబంధం లేదు కదా. ఇది రాజనీతి కదా. ఈ రకంగా ఆయన చేయాలయా, ఇట్లా మన వంశాచారం ఉంది అంటే, సరే అటువంటి మహాత్ముడి సభలో ఉంటే నువ్వే సూచించు తాత అని చెప్పి చెప్తాడు ఆయనకు, భీష్ముడికి. భీష్ముడు ఏమంటాడు, అయ్యా ఇక్కడ కృష్ణుడు ఉండగా వేరే వాళ్ళకి అర్హత లేదు, కృష్ణుడికే అర్ఘ పూజ చేయమని చెప్తాడు ఆయన. చెప్తే చేస్తాడు ఆయన. చేసిన తర్వాత పక్కన శిశుపాలుడు ఉంటాడు. ఈ శిశుపాలుడు అనేటటువంటి వాడు ధర్మరాజు పాండవులకు పిన్ని కొడుకు, కృష్ణుడికి మేనత్త కొడుకు, ఇద్దరికి సంబంధమే. సభలోకి వచ్చి ఉంటాడు ఆయన. వచ్చిన తర్వాత ఆయనకు ఏదో పాత పగలుంటాయి. అక్కడ ఈ భీష్ముడు చెప్పడం ఏంటి, నువ్వు చేయడం ఏంటి, చేస్తున్న వాడిని కరెక్ట్గా చూసుకోవద్దా, అవనీనాథులనేకులుండగా విశిష్టారాధ్యులార్యుల్ మహీదివిజుల్ పూజ్యులు పల్వురుండగా ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయమున కృష్ణు కష్టచరితు వార్ష్ణేయవూజించి నీ అవివేకం బెరింగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే. ఇక్కడ ఏమవుతున్నది, అయ్యా ఇంతమంది రాజులు ఉన్నారు కదా, ఈయనేమైనా రాజా, యదువంశాల వాళ్ళకి రాజులు అయ్యేటటువంటి అర్హత లేదు, వాళ్ళకి ఎప్పుడో శాపం ఉంది ఏయాతిది, వాళ్ళకి రాజ్యార్హత కానీ మకుట ధారణ కానీ లేవయ్యా, వాళ్ళు ఏదో డబ్బులుంటే కిరీటాలు కొనిపెట్టుకుంటారు తప్పితే రాజమకుట ధారణ ఉండదు, పట్టాభిషేకాలు ఉండవు, రాజులు కాదు వాళ్ళు. మరి వాడు రాజు కాదు కదా, అవనినాథులు అనేక మంది ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళని వదిలేశావు కదా. విశిష్టారాధ్యులు, సిస్టమ్ ప్రకారం, విశిష్టం వల్ల సిస్టమ్ ప్రకారం పోయేవాడే విశిష్టుడు కదా. సో అటువంటి మంచి ఆచారం కలిగినటువంటి వాళ్ళు, ఆరాధ్యులు, పూజింపదగినటువంటి వాళ్ళు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, శాస్త్ర పండితులు ఇంతమంది ఉండగా, ఆర్యులు పెద్దలైనటువంటి వాళ్ళు ఇంతమంది ఉండగా కదా, మహీదివిజులు ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు ఇక్కడ, ప్రథమ పూజనీయులు కదా, పూజ్యులు ఏ రకంగా చూసుకున్నా పూజ్యులు అనేటువంటి వ్యాసు మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఎవరన్నా చూస్తే వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి నువ్వు ఒక గాంగేయ దుర్వ్యవసాయమున ఆయనేదో కొంత పనికిమాల సలహా ఒకటిస్తే, ఇటువంటి కృష్ణుణ్ణి కష్టచరితుడిని చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటిగా రకరకాల ఇబ్బందులు పడ్డవాడే, నీట్గా పద్ధతిగా పెరిగినటువంటి వాడు, మొదట్లో అక్కడెక్కడో జైల్లో పుట్టాడు, గొల్లపల్లెలో పెరిగాడు, ఆ తర్వాత ఎక్కడికెక్కడికి వచ్చాడు, ఆయన చంపే ప్రయత్నం చేశాడు, ఇవన్నీ జరిగినాయి. కష్టం అంటే మామూలుగా పడే కష్టాలు కాదు, సాఫీగా లేని చరిత్ర కలిగినటువంటి వాడు. అది చరిత్ర సాఫీగా ఉన్నది కాదు, ఎక్కడ పడితే అక్కడ ఏదో వెన్న దొంగతనాలు చేశాడంటారు, ఇంకోటి ఏదో గోపికల బట్టలు ఎత్తుకెళ్ళాడంటారు. ఎక్కడ చూసినా కూడా, ఏ రకంగా చూసినా కూడా ఆయనకి ఎక్కడ కరెక్ట్గా చరిత్ర లేదే. అటువంటి వాడిని పట్టుకొని నువ్వు ఈ భీష్ముడు చెప్పినాడని చెప్పి నీ అవివేకాన్ని సభా మధ్యలో నువ్వు ప్రకటించుకున్నావు కదా. దాశార్హుడు పూజ ఏమంటారు దాన్ని, దాశార్హుడు కదా. అంటే ఇక్కడ దాశార్హుడి దగ్గర యతిస్థానం ఉంది, అది మనం పట్టుకోవాలి. యతిస్థానం దగ్గర దాశార్హుడు అనే దాంట్లో అర్హుడు అనే పదాన్ని తీసుకుంటే అక్కడ సరిపోతుంది. స్టార్టింగ్ ఏముంది అక్కడ మనకు, అకారంతోనే ఉంది కదా, నీ అవివేకం కదా. ఆ దానికి దీనికి సరిపోవాలంటే ఇక్కడ అకారమే రావాలి. మరి ఈ దాశార్హత అనే దాంట్లో తీస్తే ఈ దాశ ప్లస్ అర్హత అని అయితే ఈ అర్హతలో ఉండే అకారం అక్కడ ఉండే ఏకారానికి సరిపోతుంది. కానీ అర్హత పక్కకు తీస్తే పూర్వపదానికి అర్థం ఉండాలి. దాశ అనే పదానికి అర్థం ఉందా? మామూలుగా దాశార్ణ దేశం అని ఒకటి ఉంది మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతంలో. దాశార్ణ దేశానికి సంబంధించిన దశార్ణులు అని కూడా అంటారు. సరే, దశార్ణులు ఆదివుడు జరిగితే దాశార్ణులు అన్నారు అనుకున్నా కూడా ఈ అర్హత అనే దానికి సంబంధం లేదు కదా. దాశార్హుడు పూజార్హుడే అన్నప్పుడు ఏమవుతుంది అక్కడ, పూజకు తగినవాడా అని అన్నప్పుడు పూజకు తగనివాడు అని అర్థం యువతలు రావాలి కదా. అంటే ఇక్కడ దాశార్హుడు అంటే దాశాకు శబ్దానికి అర్థమేమై ఉండాలా? నేను కూడా చాలా
అలా ఇందాక మన మురళి గారు చెప్పినట్టు 100 రకాల డిక్షనరీలు చూసా. ఆయన ఎన్ని చెప్పాడో అన్ని చూస్తే దాస పదానికి భృత్యత అనే అర్థం ఉంది. భృత్యత సేవకత్వం, భృత్యత సేవకత్వం. వీడు సేవలు చేయడానికి పనికొస్తాడు కానీ పూజలు అందుకోవడానికి పనికిరాడయ్యా, సేవలు అందుకోవడానికి పనికొచ్చేవాడికి పూజలు ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పి అక్కడ నన్నయ్య పదం వాడింది. మనం దాసారుడని దగ్గర చెప్పి కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. జనరల్గా పద్యాన్ని పరిశీలించుకుంటూ వెళ్తుంటే యతిస్థానం దగ్గర కొంచెం ఆగుతుంది కదా, ఎందుకు ఆగింది అని చూస్తే మనం ఈ దాస పదానికి ఏమైనా అర్థం ఉందా, పూర్వ ఉత్తర పదాలు రెండింటికి అర్థవంతం అయితేనే కదా సంధి మనం చేసేది కదా. సో అట్లా ఈ పూర్వ పదాన్ని మనం తీసుకొని డిక్షనరీలోకి వెళ్ళిపోతే మనకి ఇది తేలింది. దాస అంటే భృత్యత అని అర్థం. ఈ దీంట్లో ఇది నాకు కనపడిందని చెప్తున్నాను. రెండోది ఆ సందర్భంలో ఉండే పదాలన్నీ కూడా సరే. దాంతోపాటు ఆయన నచ్చ చెప్పుకుంటూ పోతాడు. ఆదిదుడైన బ్రహ్మయుదయం మనకు అవి పక్కకు పెడదాం మనం. అవన్నీ మీరు చదువుతుంటే పాలిత దుర్లయుండు శిశుపాలుడు బాలుడు, ఈ పద్యం కూడా వెంబడే. సరే పిన్ని కొడుకు కదా, మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చాడు, వాడేదో అలిగిపోతున్నాడు అని చెప్పి ధర్మరాజు అతను ఏదో అనునయించి బుజ్జగించి వెనక్కు తీసుకొద్దామని వెళ్తుండగా, బాబు నాయన అవధాని అతన్ని అనునయిద్దామని చెప్పి వెళ్తుండగా మళ్ళీ భీష్ముడు మధ్యలో కలగ చేసుకుంటాడు. ఈ భీష్ముడికి ఇది అధిక ప్రసంగం, ఎందుకంటే ఈయన అడగలేదు ఆయన ఏం చేయాలని చెప్పి కదా. భీష్ముడి ఎవరికి పూజ చేయాలి అని అడిగినప్పుడు కృష్ణుడికి చేయండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత సభా మర్యాద ఏంటి, మళ్ళీ అడిగేదాకా నోరెత్తకూడదు ఎవరైనా సరే కదా. మధ్యలో ఏదో చెప్పబోయాడు అంటే ఎందుకు చెప్తాడు ఆయన సభలో కురువృద్ధుడు ఆయన ఏం కాదు కదా. కురువృద్ధుడు భీష్ముడు కాదు, భీష్ముడి పినతండ్రి ఉంటాడు అక్కడ బాహ్లికుడు అని చెప్పి. ఆ బాహ్లికుడు అని ఆయన శంతనుడి తమ్ముడు, ఆయన ఉన్నాడు సభలో బాహ్లికుడు ఉండగా భీష్ముడు కురువృద్ధుడు అవడు. అంతమంది ఋషులు మునులు మిగిలిన జ్ఞానులందరూ ఉండగా భీష్ముడు అక్కడ జ్ఞానవృద్ధుడు కూడా కాదు. ఈ రెండు స్థితులు లేనటువంటి వాడు ఎప్పుడు మాట్లాడాలా, ఆ రాజు అడిగినప్పుడు మాట్లాడాలి. రాజు అడగలేదు. రాజు శిశుపాలుడికి నచ్చ చెప్తున్నాడు ఏమని, ఆదిజుడైన బ్రహ్మయుదయం మనకు ఆస్పదమైన వాడు, అందరినీ పుట్టించినటువంటి బ్రహ్మదేవుడే పుట్టించినటువంటి వాడయ్య ఆయన, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు. వేదములందు శాస్త్రములందు ఏ వాంగ్మయం తీసుకున్నా కూడా దాంట్లో ప్రశంసించేది ఈయననేనయ్యా కదా. లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మనెరింగి ఈ ముల్లోకాలలో కూడా పూజించబడేటటువంటి ఏకైక వ్యక్తి ఈయనే అని చెప్పి లోపల ఆయన తెలుసు కాబట్టి పితామహుడు దామోదరు చెప్పే పూజ్యుడని ఇవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చెప్పాడయ్యా. కాబట్టి నువ్వు అన్నీ పెద్దగా తీసుకోక, సభలో మిగిలిన వాళ్ళు ఎవరు అభ్యంతరం పెట్టలేదు కదా, మిగిలిన వాళ్ళు ఎవరు ప్రశ్నలు వేయట్లేదు కదా, నీకొక్కడికి ఎందుకు వచ్చిందా, నువ్వు మన ఇంట్లో వాడి మా పిన్ని కొడుకు, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో, నీకు ఎందుకు మిగిలింది నేను చూసుకుంటానని చెప్పి ఆయన నచ్చ చెప్తున్న మధ్యలో భీష్ముడు ఏమంటాడు, పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు. ఎవరు అడిగాడు ఆయన్ని, ఇది అధిక ప్రసంగం అంటాం సభలో, సభా మర్యాదను ఉల్లంఘించడం కదా. పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు వీని నేల భూపాలక నీకు బట్టువరుపన్ మరుధర్మ వెరుంగ వీనికింబోలుని రాగకోప పరిభూత మనస్కునకు అల్పరాజ్య లక్ష్మీ లలనాంద బుద్ధికి అనిమిత్త మహత్ పరివాదశీలికిన్. శిశుపాలుడు వెధవయ్యా, వాడిని నువ్వు నచ్చ చెప్పాల్సిన అవసరం. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ధర్మాత్ముడు అయినటువంటి ధర్మరాజు అయినటువంటి నువ్వు, ధర్మం ఎరిగి నీవు వీళ్ళందరికీ నచ్చ చెప్పాల్సిన అవసరం నీకు లేదయ్యా. వీడికి రాగకోప పరిభూత మనస్కుడు, వాడి లోపల ఈ దుర్గుణాలు ఉంటాయి కదా, కామక్రోధ లోభ మోహ మదమాస్తరాలు అన్నీ కూడా వాడి మనసులో ఉన్నాయి. అల్పరాజ్య లక్ష్మీ లలనాంద బుద్ధి, వాడికి ఉన్నటువంటి ఆ 2-3 జిల్లాలకు సంబంధించిన రాష్ట్రం మీద ఉన్నటువంటి చేతి దేశము, దాన్నే మహాసామ్రాజ్యం అనుకొని వాడు విర్రవీగుతూ ఉంటాడు. దాన్ని ఆ భ్రాంతిలో పడి ఉంటాడు వాడు. అనిమిత్త మహత్ పరివాదశీలి, ఎక్కడ సరైన కారణం కూడా లేకుండా కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు, తగులాటలు పెట్టుకుంటూ ఉంటాడు. అటువంటి పనికిమాలతో నీకెందుకు అని చెప్పి ఇక్కడ పాలిత దుర్లయుండు శిశుపాలుడు బాలుడు. పాలిత దుర్లయుండు అంటే దుష్ట ఆలోచనలతోటి ఎప్పుడు వాడు నడిపింపబడుతూ ఉంటాడు. అటువంటి శిశుపాలుడు బాలుడు. ఇక్కడ ఈ శిశుపాలుడు బాలుడు అనే దగ్గర ఎక్కడ వచ్చింది, ఈ శిశుపాలుడు బాలుడు అనే చోట బాలుడు అనే విశేషణం శిశుపాలుడు తగులుకోనింది. శిశుపాలుడు పాలుడు వచ్చేసి యతిస్థానంలో కూర్చున్నది. యతిస్థానంలో ఒక పదం ఉన్న, ఎందుకు యతిస్థానంలో విశేషము అంటే యతిస్థానంలో ఉన్నదాన్ని మనం కదిలించేదానికి లేదు. బయట ఉండే పదాలను మనం ఎక్కడైనా మార్చుకుంటూ ఉండొచ్చు. యతిస్థానంలో ఒకసారి పడిన తర్వాత దానికి చాలా విశిష్టత ఉంటుంది, దాన్ని మార్చేదానికి ఉండదు. తీసుకొచ్చి అక్కడ వేసినాడు. బాలుడు అంటే చిన్నపిల్లవాడని కాదు, బాలుడు అంటే జ్ఞానం లేనివాడు అని అర్థం, అజ్ఞాని మూర్ఖుడు అని అర్థం. సో అటువంటి మూర్ఖుడితోటి మనకెందుకయ్యా అని చెప్పి ఆ భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నాడని చెప్పి ఈ సభాపర్వంలో భీష్ముడు ధర్మరాజుతో శిశుపాలను ఉద్దేశించి అంటున్నటువంటి పద్యము ఆ సందర్భంలో అని చెప్పి మనం చెప్పగలగాలి. మనం ఇంకొక 4-5 పద్యాలు అనుకొని వెళ్ళిపోతాం.
నన్నయ్య గారి అయిపోయింది. చివర శారద రాత్రుజ్వలల సత్తర తారకహార పంక్తులంచారుతరంబులయ్యే వికసన్నవ కైరవగంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరములంబన పూరితంబులై. ఈ పద్యం అందరికీ తెలిసిందే కదా, తెలిసిందేనా? ఏం తెలుసు? నన్నయ్య చివరి పద్యం శరత్కాల వర్ణన. శరత్కాలంలో ఆయన వాళ్ళంతా అక్కడ ఉన్నారు, అరణ్యవాసంలో ఉన్నారు. అరణ్యంలో శరత్కాలం అడవిగాచిన వెళ్ళనది దానికి ఉండే అందం దాందే కదా. మనకు చెట్టుకు పూలు ఉంటాయి, మనకు ప్రవచనాలు చెప్తుంటారు, అయ్యా మూరు పూలను రెక్కలు విచ్చి పూజ చేయొద్దు, రెక్కలు విరిస్తే మూడు పువ్వును చంపేసినట్టు అని. పువ్వును చెట్టు నుంచి వేరు చేసినప్పుడే దాన్ని చంపుతున్నట్టు మనం. మళ్ళీ రెక్కలు విరిస్తే చంపడం ఏంటి? సచ్చిందాన్ని చంపుతాం మనం. కాబట్టి ప్రవచనాలు వాళ్ళ ఇష్టం, మనకు వాళ్ళ జోలికి వద్దు. కానీ పువ్వు చెట్టు మీద ఉంటేనే బతుకుంటుంది, దాని వయసు తీరితే అదే రాలుతుంది, దాని ఆయుష్ అయిపోతే. మధ్యలో మనం వెళ్ళి లాగితే మనం దాన్ని హత్య చేసినట్లు లెక్క. కాబట్టి ఇవి మనం పెట్టుకుంటే పూజ చేయలేం. కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రాలని పక్కకు పెట్టి మనం పొద్దున పూలు వేయాల్సిందే, పూజ చేయాల్సిందే. అయ్యే బంతి పూలు లాంటిది అయితే, లేదా గులాబీ పూలు లాంటిది అయితే దాన్ని విరిచి కదా, ఫ్లోరల్ ట్రిబ్యూట్ అంటాం కదా, ఆ పూల రేకులతోటి మనం మొత్తం కూడా శోభాయమానంగా చేయాల్సిందే కదా. సో అట్లా ఈ శారద ఇది అడవిగాచిన వెన్నెల, అడవిగాచిన వెన్నెల మనం నిరాదరణ పొందాల్సిన అవసరం, నిస్సహాయంలో లేకపోతే నిరాశలో ఉండాల్సిన. అడవిలో ఉండే జీవజాలం, అక్కడ ఉండేటువంటి వెన్నెలను, అక్కడ ఉండే వాతావరణం అది ఆస్వాదిస్తుంటుంది. మనిషికి పనికి రాకపోతే సృష్టిలో ఏ జీవికే పనికి రాదనుకుంటే చాలా పెద్ద భ్రమ అది కదా. అక్కడ ఉండే జంతువులు ఎన్ని బతుకుతున్నాయో, ఎన్ని ఆనందిస్తున్నాయో మనకు తెలుసునా కదా. మనకు సంబంధించి ఏదైనా కథ చెప్పేటప్పుడు, సంఘటనలు చెప్పేటప్పుడు మనం అడవిగాచిన వెన్నెల అంటుంటాం. కానీ అడవిగాచిన వెన్నెల ఎంత అందంగా ఉంటుందో చెప్పాడు నన్నయ్య ఇక్కడ. ఇది నన్నయ్య గారి చివరి పద్యం. దీంట్లో చివరిలో ఏమవుతుంది, దీంట్లో విశేషం ఏమిటి అంటే చివరిలో అంబరపూరితంబులై అని చెప్పాడు. అంటే ఆకాశం మొత్తం ఆవహించబడి అని దాని అర్థం. విశ్వనాథ సత్యనారాయణ గారు వారు ఏం చేశారంటే నన్నయ్య రెండవ వాల్మీకి అని చెప్పాడు ఆయన. నన్నయ్య రెండవ వాల్మీకి వంటి వాడని చెప్పి, ఋషి వంటి వాడు, వాల్మీకితో సమానమైనటువంటి వాడని చెప్పి. ఋషివాకు ఒకసారి వస్తే పొల్లుపోదాయా, జరిగి తీరుతుంది. ఈయన అంబరపూరితంబులైన కాదు, అక్కడ దాకా లన్ వరకు ఆపి పరపూరితంబులై అని చెప్పి ఆయన తెలియకుండా రాశాడు. అది ఆయన చివరి పద్యం. మిగిలిన భారతం అంతా కూడా పరులచే పూరించబడుతుంది అని ఆయన ఒక ఉద్దేశము అని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ అంటే కూపిలాగాడు దాంట్లోంచి. అంటే దర్శనం ఉంటుంది ఒకటి, ఎవరు ఎట్లా దర్శిస్తారో, ఎంత లోతుగా చూస్తారు. లోనారసి అని ముందే చెప్పుకున్నాడు ఆయన కదా. లోనారసి అంటే లోపలికి చూడాల. శారదరాత్రులు ఉజ్వల సత్తర తారకహార పంక్తులను చారుతరంబులయ్యే వికసన్నవ కైరవం అంటే తెల్లకలువ. వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరములు అంబరపూరితంబులై కదా. పూరములు అంబరపూరితంబులై, పూరములను పరపూరితంబులై అని చెప్పి ఆయన తీసుకున్నాడు దాన్ని. అంటే ఆయన ఋషి వంటి వాడు కాబట్టి, వాగను శాసనుడు కాబట్టి, ఆయన వాక్కు శాసించగలడు కాబట్టి ఆయన వాక్కును కూడా ఆయన శాసించుకున్నాడు. కాబట్టి ఆయన పరపూరితంబులని ఆయన నోట ఆయన ప్రయత్నం లేకుండానే పలికింది కాబట్టి తర్వాత అక్కడ తాగిపోయి ఎర్రపరగడ ఎత్తుకోవాల్సి వచ్చింది. పురధర్ణ ముసరాగ రుచి పంపిరిగోయి నిరస్త నిరదావరణం అని చెప్పి ఆయన పద్యం సేమ్ అట్లనే ఉంటుంది. కాకపోతే ఇది రాత్రి అయితే, అది పొద్దున సూర్యోదయం. అది రెండు పద్యాలు పక్క పక్కన పెడితే మనకు ఏ పద్యం ఎవరిదో, రెండు ఎర్రాపరగడ రాశాడో, రెండు నన్నయ్య రాశాడో మనకు తెలియదు. అంటే ఇప్పుడు మనకు తెలుసు, ఎందుకంటే భారతంలో ఇక్కడ నుంచి ఎర్రాపరగడ కవిత్వం ప్రారంభం అని ఉంటుంది అక్కడ. సో కాబట్టి మనకు అక్కడ గీత కొట్టినట్టే కాబట్టి తెలిసిపోతుంటుంది. సో అట్లా తిక్కనవై పద్యాలు ఉన్నాయి మనకు తెలుసు. ఇంకొక పద్యం మనం అట్లా చూసుకుందాం. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్, యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్ ధీర గోపౌగ హర్షమనోగ్నిధ్వనితంబుగేయముగ చంచత్కాళియ వ్యాళ భోగ మహారంగతటం తలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము హృద్యాత్పుత భీమమై పరగ దివ్యశ్రేణి దూచందివిన్. ఇప్పుడు ఇది ఏ సందర్భంలో చెప్పగలుగుతారా ఎవరైనా? యమునా వీచి మృదంగ వ్యాళము అంటే సర్పం కదా, భోగం అంటే పడగ, భోగము కలిగింది భోగి కదా. ఇది గుర్తుపెట్టుకుంటే యమునా వీచి మృదంగ, యమునా ప్రాంతంలో సర్పము, దాని పడగలు దాన్ని గుర్తిస్తే మనం చెప్పగలుగుతాం కదా. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్
ధీర గోపౌగ హర్షమనోగ్నధ్వనితంబుగేయముగా చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగ తలంబు అని కొన్ని చోట్ల ఉంది సార్, తటంబు అని కొన్ని చోట్ల ఉంది. పటుగతిన్ కంజాక్షు నిర్మర్ధనాట్యం హృద్యాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి జూచందివిన్. ఈ పద్యం చెప్పేటప్పుడు ఎవరని తెలుసునా? నువ్వు ఒక్క నిమిషం ఎవరని చెప్పగలుగుతారా ఈ సందర్భం? కాళీయమర్దనం అర్థమైంది కదా సార్? కాళీయమర్దనం ఎందులోది? ఇది ఎవరు రాసి ఉంటారు? కవి చెప్పాలి కదా, గ్రంథము కవి కూడా. ఎక్కడిదో చెప్పగలుగుతారా? కాళీయమర్దనం ఎక్కడుంది? పద్యం ఎట్లా ఉంది కదా? అయితే కాళీయమర్దనం కాబట్టి పద్యం యొక్క నడకను బట్టి, రెండోది అది ఏంటి మత్తేవ పద్యం కాబట్టి, మత్తేవ శార్దులాలకు పోతన ఫేమస్ కాబట్టి పోతన కృత ఆంధ్ర మహాభాగవతంలోని కాళీయమర్దనమని భ్రమపడే అవకాశం 100% ఉంది. 99%, 1% భ్రమపడరు. ఎందుకంటే వాళ్ళు చదివి ఉంటారు కాబట్టి. ఇది హరివంశంలో, ఎర్రాప్రగడ హరివంశంలోది. ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏమవుతుందంటే, సరే యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్, యమునా నది యొక్క కృష్ణుడు వెళ్ళాడు, కాళీయ సర్పం యొక్క పడగల మీద తాండవం చేశాడు. అది మన శివతాండంలా తాండవ కృష్ణుడు చేస్తున్నాడు, చెలరేగుతున్నాడు, అంత జరుగుతున్నది. దానికి ఏదో ఉంటాయి, 5వ 10వ శిరస్సులు ఉంటాయి, వాటిల్లోంచి రక్తము గారుతున్నది, విషము కూడా గారుతున్నది, అన్నీ లోపల ఉండేవని గారిపోతున్నాయి కదా. ఈ పక్కన భార్యలందరూ కూడా, ఆయనకు 2 భార్యలు చెరొక పక్కన మనకి ఎక్కడైనా క్యాలెండర్ చూస్తే 2 భార్యలు ఉన్నట్టుంటారు, వాళ్ళు కూడా ఏడుస్తుంటారు కదా. దాని తర్వాత ఈ పైన దేవతలందరూ చూస్తుంటారు. గట్టు మీదనేమో ఈ గోపజనం అంతా కూడా, అంటే గోపాల గురించి మగవాళ్ళు, గోపజనం అంటే గోపిక స్త్రీలు, గోప బాలు అందరూ గట్టు మీద చేరుంటారు. వాళ్ళందరూ కూడా ఆనందంతో ఎగురుతుంటారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి మనోహరమైన ధ్వనులు చేస్తుంటాయి యమునా తరంగాలన్నీ కూడా. అంతకు ముందు దాకా ఎట్లా ఉంది, యమున దగ్గరికి వెళ్ళాలంటే యమునా నదిలో కాళింది ఒక మడుగు. ఈ యమునా నది దగ్గరికి వెళ్ళాలంటేనే ఆ విషం ఉంటుందేమో, మన ఆవులు పోతే అవి తాగి చేస్తాయో, మన మీదన్న పొరపాటున పోతే ఆ గాలులకు, విషపు గాలులకు మన మీదన్న అవుతామేమని చెప్పి చాలా భయంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, అసలు ఆ యమునా నది సౌండ్ వినపడితేనే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, యమునా వీచి మృదంగ వాద్యములు, అదే మృదంగ వాద్యంలాగా ఉంది అది. దీంట్లో తీర గోపౌగ వర్షం ఉంది, కానీ తీర అంటే తెలుగు పదం కాబట్టి దాన్ని తీసుకోక్కర్లేదు. తీర గోపౌగ వర్షం, నిన్నటిదాకా భయపడుతున్నటువంటి ఆ గోప సమూహం అంతా కూడా ఈరోజు ధైర్యం చెంది హర్ష అతిరేకాలతో ఉన్నారు. వాళ్ళవన్నీ కూడా గేయముగా వాళ్ళందరూ పాట పాడుతున్నట్టుగా యమునా నది యొక్క తరంగాలన్నీ కూడా ఒక మృదంగ వాద్యంలాగా ఉంటే, వీళ్ళ హర్షాతిరేక నిస్వనాలన్నీ కూడా ఒక గేయములాగా ఉంటే, చెంచత్కాళీయ వ్యాళ భోగ మహారంగ తలంబునన్, ఆ భయపడుతున్నటువంటి ఆ కాళీయ సర్పం యొక్క పడగలన్నీ కూడా ఒక రంగస్థలంలాగా, ఒక వేదికలాగా ఉంటే, అక్కడ అయ్యగారు పటుగతిన్ అంటే చాలా బలంగా, చాలా కాన్ఫిడెన్స్ తోటి, చాలా స్థిరంగా, కంజాక్షుడు అంటే కృష్ణుడు నిర్మర్దనాట్యము, దానిని మర్దన చేసేటటువంటి ఒక నాట్యం చేస్తున్నాడు ఆయన. చేస్తుంటే అదేమైంది, హృద్యాద్భుత భీమమయ పరగ, హృద్యమైంది, అద్భుతమైంది, భీమమైంది, నడుస్తున్నాక ఏమైంది, దివ్యశ్రేణి చూచని దివ్య పైన దేవతలందరూ లైన్లో నిలబడి చూస్తున్నారు. ఇక్కడేమో వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళ బాధ వదులుతుందని చెప్పి. వాళ్ళకేమో ఎప్పుడైనా దానికంటే ముందుగా 10 మంది ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా అభేద బ్రహ్మబోధంబు సంభూతం వై అశేష బంధనములన్ బోద్రోచు సిద్ధాత్మునట్లు అతండు అమ్మెయిన్ ఆత్మతత్వవిదుడై అప్పాప చుట్టల్ వినుర్దూతిన్ పొందగా ఈల్గి బిట్టునెగశన్ తొయౌగ మధ్యంబునన్. అంటే ఆయన మామూలుగా కృష్ణుడిగా ఉంటే నడవదు, ఆయన నేను కృష్ణుడిని విష్ణుమూర్తి ఇంకెవరో అనుకుంటే నడవదు. ఈ ద్వైత భ్రాంతి వెళ్ళిపోయి అద్వైత స్థితిలోకి వచ్చి నేనే విష్ణుమూర్తిని ఆయనలోకి ఆయన విష్ణుమూర్తిని ఆపాదన చేసుకున్నప్పుడే భగవద్గీత బయటకు వస్తుంది, రాక్షస సంహారం జరుగుతుంది, లోకోపకారం జరుగుతుంటుంది. ఒట్టెప్పుడంతా కూడా ఆయన లీలాకృష్ణుడు నడుస్తుంటుంది, చిరునవ్వులు నవ్వుతుంటాడు, వేణు వాయిస్తుంటాడు, ఇవన్నీ ఉంటాయి. సో అట్లా ఈ ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా ఆయన మొత్తం వదిలించుకొని మహాత్ముడైపోయి పైకెగిరి ఒకసారి ఈలికి బిట్టున పైకి శరీరం అంతా సాగదీసి పైకెగిరి దూకాడు దాని మీద కదా. ఆ దూకేటప్పటికీ ఇట్లాంటివన్నీ కూడా ఈయన ఎప్పుడు ఈ ద్వైత భ్రాంతి నివృత్తి ప్రతిసారి పొందడు, అత్యవసరమైన పరిస్థితుల్లో పొందుతుంటాడు. ఈ ద్వైత భ్రాంతి పొందినప్పుడు కృష్ణుడిలో విష్ణుమూర్తిని చూడాలని ఆశించబడేటటువంటి దేవతలందరూ కూడా పైన వరుసగా ఉన్నారు లైన్లలో, దివ్యశ్రేణి.
ఇక్కడ ఏమవుతుంది, ఆయన మొదటేమో రూపకాలంకారం తీసుకొచ్చినాడు. ఇది విశేషం, వ్యాకరణ విశేషం ఏంటంటే యమునా వీచి మృదంగ వాద్యములు, దాంట్లో ఏమి లేదు, రూపకమే కదా. ధీర గోపౌగాష్ట మనోజ్ఞ ధ్వనితంబు గేయముగా అయిపోయింది. చెంచత్కాళియవ్యాళ భోగ మహారంగ తలంబునన్, అదే వేదిక అనుకున్నాడు. కంజాక్షు నిర్మర్దనాట్యము హృద్యాద్భుత భీమమైంది, పరగన్ నడిచింది. ఇవన్నీ రూపకాలంకారం చేశాడు. మొత్తం రూపకాలంకారం ప్రతి అణువులోకి తీసుకొస్తూ చివరిలో ఏం చేశాడు ఆయన, ఉల్లేఖాలంకారానికి తీసుకొచ్చాడు ఆయన. ఉల్లేఖాలంకారం అంటే ఒకటే సంఘటన రకరకాల జనాలకు రకరకాల కనపడ్డం కదా. ముందు రూపకాలంకారం మనకు అర్థమైంది, హృద్యాద్భుత భీమమైనటంతో అది ఏమైంది, ఉల్లేఖాలంకారం అయింది. వాళ్లకు హృద్యమైంది, ఎవరికి, గోపకులానికి అంతటికీ అది హృద్యంగా అయింది, ఆనందకరంగా. అద్భుతం ఎవరికైంది, పైన ఉన్న దేవతలకైంది. ఎందుకంటే వాళ్ళు కృష్ణుల్లో విష్ణుని దర్శించడం చాలా తక్కువ, అరుదు, అందుకని వాళ్ళకి అద్భుతంగా కనపడింది. భీమమైంది భయంకరంగా, ఎవరికైంది, కాళీయుడికైంది కదా. అందుకని దాంతో ఉల్లేఖాలంకారాన్ని కూడా తీసుకొచ్చాడు. ఈ విశేషాలు చెప్పాలి అవధాని కదా. ఇది సార్ మనకు అవంగొట్టేద్దామా. సరే, ఇంతవరకు నేనైతే ఇంకా దాదాపుగా 30-40 పద్యాలు రాసుకొని వచ్చాను. కానీ వాళ్ళు ఆ కాల అంశంలో మనకు ఉండేది అంశమే కాబట్టి ఇక్కడితో ముగిస్తూ మీ అందరూ నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మీకు చెప్పినటువంటి మొదట్లో చెప్పినటువంటి పుస్తకాలు మీరు తప్పకుండా పేర్లు రాసుకొని తప్పకుండా మీ ఇళ్లలో ఉంటే కానీ, లేదా బజార్లో ఎక్కడైనా కనపడితే కానీ, వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కుదిరితే చూడండి. లేదా గ్రంథాలయాలు తప్పకుండా ఉంటాయి, కాలేజీ గ్రంథాలయాలు, విద్యాలయాల గ్రంథాలయాల్లో కానీ, సిటీ జిల్లా గ్రంథాలయాల్లో కానీ, నగర గ్రంథాలయాలు తప్పకుండా ఉంటాయి. అవి మనం వాటి కోసం వెతికి పట్టుకుంటే అయిపోతుంది. అన్నీ మనం కొనాలని ఏం లేదు, తెచ్చిపెట్టుకోండి. దాంట్లో మనకు వచ్చే పనికొచ్చే పుస్తకాలు నిలబెట్టుకొని నెల ఉంచుకోవచ్చు, 2 సార్లు రెన్యువల్ చేసుకుని అయినా. దాంట్లో మనకు వచ్చే నచ్చే పద్యాలు, పనికొచ్చే పద్యాలు తీసుకోండి. దాంట్లో ఉన్నటువంటి విశేషాంశాలు ఇప్పుడు ఇట్లాంటివి ఏదైనా ఉంటే ఆయా పద్యాలు నోట్ చేసుకోండి, వాళ్ళకి ఇచ్చేయండి, ఇంకో పుస్తకం తెచ్చుకోండి. సో అన్నీ మనం నింపుకోవాలంటే చాలా అవుతుంది కదా. సో అట్లా మీరు ముందుకెళ్ళిపోతే ఇందాక చెప్పినటువంటి దాదాపు ఒక 30 పుస్తకాల దాకా చెప్పిన కదా, అవి మీకు ఊరికే ఒక 10 నిమిషాల పాటు అన్నట్టుగా మేము చాలా చదువుతాం. మా ఇంట్లోని పుస్తకాలని మా సాహిత్యకు తెలుసు, మా మురళి గారికి తెలుసు. మురళి గారి దగ్గర అయితే ఆయన పుస్తకాలు పక్కగా జరుపుకుంటే కానీ కింద పడుకోలేడు. పడుకునేటప్పుడు ప్రతిరోజు ఇట్లా జరుపుకోవాలి పుస్తకాలు ఆయన. మీరు ఆయన ఎప్పుడైనా వాట్సాప్లో ఏమంటారు దాన్ని, వీడియో చూడండి, ఈ పక్కన ఇంతెత్తు, ఈ పక్కన ఇంతెత్తు. మనం చెప్పేది వినపడుతుందా లేదా అంటే వినపడదు, ఇవి అడ్డం ఉంటాయి. అందుకని చెవులో అది పెట్టుకుంటాడు ఆయన, ఇయర్ ఫోన్. అన్ని ఉంటే పుస్తకాలు ఆయన దగ్గర. మరి అంత పెద్ద ధనవంతుడా అంటే మనలాంటి మామూలు మనిషే. అంటే పుస్తక ప్రియుడు ఆయన. ఎన్ని చదివితే మనకి ఇంత చెప్పగలుగుతాం. ఒకసారి నేను మా గురువు గారిని అడిగా, సార్ కనపడితే అభయామాతుడి అనుదిత చరిత్ర మొత్తం నాకు A to Z అర్థమైంది సార్, నేను అట్లా ఎందుకు రాయలేకపోతున్నానని. ఆయన అంటాడు, ఆయన ఎంత చదివితే అది బయటకు వచ్చింది కదా, నీకు అర్థమైతే నువ్వు రాలేవు నాయన, ఆయనకు తెలిసినంత నీకు తెలిస్తే నువ్వు రాయగలుగుతావు. కాబట్టి ఆయనకు తెలిసినంత మనకు తెలియాలంటే మీరు ఒకటి గమనిస్తే, పెద్దన జీవితాంతానికి రాసింది ఒక మను చరిత్రమే కదా, ఈ అభయమాతుడు రాసింది ఒక అను చరిత్రమే. అట్లా వాళ్ళు రాసింది ఒక్కటే. ఆ ఒక్కటి చాలా ఆలోచించి చాలా చదువుకొని పాండిత్యము, శాస్త్రము, ఈ ఛందస్సులు, వ్యాకరణాలు, తర్కాలు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ప్రతి పద ప్రయోగము కూడా ఎక్కడ వేలు పెట్టేదానికి ఉండదు. మీరు నన్నయ్య దాంట్లోకి పోండి, ప్రతి పదం కూడా ఎంత చాకచక్యంగా, ఎంత నైపుణ్యంగా, ఎంత ప్రయోగశీలత్వంతో లోనారసిటెట్లు ఉండేట్టుగా ఉంటుంది ప్రతి పదం కూడా. ప్రతి పద్యంలో ప్రతి పదం కూడా మీరు నెమ్మదిగా చదవండి, ఇంటికి వెళ్ళి ఆదిపర్వం తీసుకొని తెలుస్తుంది. సో అట్లా ఏమవుతుంటే మీరు చదవండి. సద్గ్రంథ పఠనం, నిరంతర గ్రంథ పఠనం జరగాలి ఎప్పుడైనా కూడా. అప్పుడు మనకు పద్యంలో పదాలు తెలుస్తాయి, ప్రయోగం కూడా తెలియాలి, పదంలో పద్యం నడక తెలియాలి, దాని శయ్య, పాకం, ఇంకా అలంకార శాస్త్రం అని ఒకటి ఉంటుంది. దాని జోలికిపోతే మీకు ఇంకా ఎక్కువ తెలుస్తాయి. సో దీంతో నేను విరమిస్తున్నాను. ధన్యవాదాలు సార్. అపారమైనటువంటి కావ్య సముద్రంలో నుంచి ఆణిముత్యాల లాంటి పద్యాలను సేకరించి ఓ పద్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలి, కూర్చోండి, ఎలా వ్యాఖ్యానించాలి అనేటువంటి విధి విధానాల్ని తెలియజేసినటువంటి మీకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక ఎక్కువగా మాట్లాడితే ఆకలి వేళ కాబట్టి మనం వారికి సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మధ్యాహ్నం మనకు 2:30కు దేశీ ఛందస్సుల మీద అద్భుతమైనటువంటి ప్రసంగం ఉంటుంది. డాక్టర్ సంగనబట్ల నర్సయ్య గారు విచ్చేసి ఉన్నారు. మీరు 2:30కు వచ్చి ఇక్కడ ఉన్నారంటే మీకు ఇక్కడ ఆ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు
అన్నంరాజు ప్రభాకర్ రావు గారికి సన్మానం చేయాల్సిందిగా అవధాన విద్యా వికాస పరిషత్తు అధ్యక్షులు వారు ఈ దేశీ ఛందస్సుల తరగతి అందరికీ కామన్, ఛందస్సు పాఠం అందరికీ కామన్ కాబట్టి పద్యం నేర్చుకుంటాండేటువంటి పిల్లలు కూడా మీరందరూ కూడా మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడికే వచ్చేయాలి. రైట్. మరుమాములు దత్తాత్రేయ శర్మ గారు, చింతా రామకృష్ణారావు గారు, సంగనబట్ల నర్సయ్య గారు, శిష్యుడు సాహిత్, నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు, సభలో ఉన్నటువంటి మాన్యులు మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర్ శర్మ గారు కూడా వస్తే ప్రభాకర్ రావు గారిని సన్మానం చేయి. గురు శిష్యులు ఇద్దరు ఒక చోట ఉన్నారు. గురువు అయినటువంటి మీరు రావడం బాగుంటుంది. గురువును మించిన శిష్యుడు పొడవుగా పెరిగాడని మనం ఇందాకే అనుకున్నట్టు పైకి పెరిగేదంతా తల్లిదండ్రులు చేసేటువంటిది, లోపలికి పెరిగేది గురువులు చేసేటువంటిది. కాబట్టి గురువులు లోపలికి పోయేటట్టు పెంచకపోతే తల్లిదండ్రులు పెంచినటువంటి శరీరం ఏమవుతుందంటే చిన్న చిన్న తుఫాను కొట్టుకొని పోయి పడిపోతుంది. ధన్యవాదాలు. సన్మానం. వీరి చేతుల మీదుగా సన్మానం జరగడం నా పూర్వజన్మ సుకృతం. పోతన గారు అన్నట్టు మత్ పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో. ఫోటో ప్లీజ్, ఫోటో ప్లీజ్. ధన్యవాదాలు అందరికీ. ఇక్కడికి ఈ కార్యక్రమం ముగిసింది. అందరూ భోంచేసి 2:30కు ఇక్కడికే వస్తే మనకు సంగనబట్ల నర్సయ్య గారు మాన్యులు వారు దేశీ ఛందస్సులకు సంబంధించినటువంటి తరగతిని నిర్వహిస్తారు. స్వస్తి.